నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్నో వీడియోలు మనం చేసినాం. టెక్నికల్గా వివరిస్తూ అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం ఏంటి అని ఎన్నో అంశాలను వెలుగులోకి తెచ్చినాం. ఎవరు మాట్లాడని మల్లన్న సాగర్ వెనక ఉన్న కుట్ర ఏంటి, కరీంనగర్ జిల్లాని కనుమరుగు చేయడానికి కేసీఆర్ ఎంత భయంకరమైనటువంటి మల్లన్న సాగర్ని కట్టిండు, ఇవన్నీ మనం చూసినాం, టెక్నికల్గా మాట్లాడినాం. సో ఇప్పుడు ఈ వీడియో కాళేశ్వరం గురించి అయిన వెరీ వెరీ స్పెషల్ వీడియో. దయచేసి ఈ వీడియోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు కాళేశ్వరం గురించి మనం ఇంత గట్టిగా మాట్లాడాలని అంటే, పదే పదే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే, ఇది దాదాపు 1,00,000 కోట్లకు పైన డబ్బులు ఖర్చు పెట్టి నిర్మించబడ్డ ప్రాజెక్ట్. ఈ 1,00,000 కోట్లు కేవలం బడ్జెట్ నుంచే తీసిరా అంటే లేదు, కార్పొరేషన్ను పెట్టి 10%, 11% ఇంట్రెస్ట్కి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తెచ్చి ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. కంప్లీట్ అయిందా? ఈ మధ్యకాలంలోనే వచ్చిన కాగ్ రిపోర్ట్ కళ్ళు బైర్లు గమ్మే నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 220కి పైన పేజీలతో ఆ కాగ్ రిపోర్ట్లో అతి భయంకరమైన అంశాలు ఉన్నాయి. మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాం. ఇది మహా కుంభకోణం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక మహా విధ్వంసకరమైన కుంభకోణం ఇది, ప్రాజెక్ట్ ఇది. ఇది నిరుపయోగమా, లేదు ఏమైనా మనుగడలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా ఈ మేడిగడ్డ, అన్నారం ఇవి కుంగిన తర్వాత అని మనం మాట్లాడుకుంటే అది నిపుణుల కమిటీ తేల్చాలి. ఈ వీడియో ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే, ప్రాజెక్టు కుంగింది, మేడిగడ్డ బరాజ్ కుంగింది, అన్నారంలో బుంగలు ఏర్పడ్డాయి, నీళ్ళన్నింటినీ వదిలేసిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ తెర మీదకి తీసుకొస్తున్నది. 3 పిల్లర్లు కుంగినాయి, ఏముంటుంది, మల్లారెడ్డి లాంటి జోకర్లు అయితే 3,000 కోట్లు పెడితే అయిపోద్ది, పెడతాం, పెట్టాలే, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. తప్పు జరిగిన దగ్గర ఏమీ జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 6 అంశాలను ప్రధానంగా కేసీఆర్ అండ్ కో ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం 3 పిల్లర్లే గుంగినాయి, ఏముంది, ఆడ బస్తాలేసి నీళ్ళని ముందు నుంచి ప్రాణహిత దగ్గర నుంచి ఆడ గలవంగానే లిఫ్ట్ చేయొచ్చు, అన్నారంలో పోయొచ్చు, ఈ పాడికి నేనుంటే రైతులకు నీళ్ళు వచ్చేవి, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో లక్షల టన్నుల వరి పంట చేతికొచ్చింది దీని ద్వారా. ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క అంశం మీద నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. నేను ఇవ్వడం మీన్స్ ఈ కథనము, ఈ ఆర్టికలు తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న కంచర్ల రఘు గారు, ఆయన ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆయనకి 2 డిమోషన్, అంటే ఆయన ఎక్కడో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడో అనామకమైనటువంటి పోస్ట్లో పెట్టడం జరిగింది. అయినా కూడా ఆయన ఈ టెక్నికల్ అంశాల మీద చాలా పదునైన అస్త్రాలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు, జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కూడా ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆయన్ని మనం సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా డీటెయిల్డ్ సబ్జెక్ట్ అనాలిసిస్ ఆయన దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈయన తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు గారు. మనందరికీ తెలుసు, తెలంగాణ పోరాటంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర వీళ్ళందరిది కూడా. ఒకసారి నేను డీటెయిల్డ్గా ఈ అంశం మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఆయన రాసిన ఆర్టికల్ ఏంటి, ఏ అంశాలను చెప్పారన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగింది 4 పిల్లర్లు మాత్రమే కాదు, అబద్ధాల పునాదులు కూడా. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత గత పాలకుల నుంచి, వారిని సమర్థించే పెద్ద మనుషుల నుంచి ప్రతిరోజు వింతైన వాదనలను, ఆరోపణలను మనం వింటున్నాం. ఉద్దేశపూర్వకంగానే కొత్త ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన అసత్య ప్రచారాలు చేస్తున్నదని వీళ్లు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాల నుంచి, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తీవ్రమైన అవకతవకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ప్రజలను ఒక గందరగోళంలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. గత పాలకుల వాదనలపైన ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది ప్రధానమైన వాదనలపైన, ఆరోపణలపైన ఒక స్పష్టత అవసరం. ఇవి అర్థమైతే గత పాలకులు చేస్తున్న అనేక వాదనలు ఎంత అర్ధరహితమో అవగతమవుతుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. కేసీఆర్ అండ్ కో ప్రధానంగా లేవనెత్తుతున్న అంశాలేంటి? నెంబర్ 1, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగినవి 4 పిల్లర్లు మాత్రమే. ఇది చాలా చిన్న సమస్య వాళ్ళు అంటున్నది. 2, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు, అదో పెద్ద వ్యవస్థ, అందులో మేడిగడ్డ ఒక చిన్న భాగం మాత్రమే. ఇది 2వది. 3వది, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని కొట్టుకుపోయేలా కుట్ర చేస్తున్నది. 4వది, మేడిగడ్డ బ్యారేజీ కుంగినా నీళ్లను ఎత్తిపోయడానికి ఇబ్బంది ఏమీ లేదు. ఈ ప్రభుత్వానిది అవగాహన రాహిత్యం. నేనుంటే మొత్తం నీళ్లను ఎత్తిపోస్టోన్ని.
ఇది. నెంబర్ 5, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు పెరిగింది. నెంబర్ 6, ప్రాజెక్ట్ అవినీతి పైన కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. 220 పేజీల కాగ్ రిపోర్ట్ను కూడా తప్పుపడుతున్నారు అనమాట. ఈ 6 అంశాలు వాళ్ళు పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ టార్గెట్ ఈ కాళేశ్వరం ఏం మునగలేదు, అంత అద్భుతంగా ఉన్నది, వీళ్ళే కావాలని చేస్తున్నారని ఈ 6 అంశాలని ప్రజల ముందు పెడుతున్నారు. ఇందులో బీఆర్ఎస్ చేస్తున్న, కేసీఆర్ మనుషులు చేస్తున్న, కేసీఆర్ చేస్తున్న ఈ 6 అంశాల వాదనలో ఎంతవరకు వాస్తవం ఉన్నది మీ ముందు ఆయన పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్కో వాదనను విపులంగా చూద్దాం. నెంబర్ 1, కేసీఆర్ చేస్తున్న నెంబర్ 1 వాదన ఏంటంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగినవి 4 పిల్లర్లు మాత్రమే, ఇది చాలా చిన్న సమస్య. కేసీఆర్ అంటుండు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సుమారు 200 పిల్లర్లు ఉన్నాయి, అందులో కుంగింది 4 అంటే 4 పిల్లర్లు. ఈ మాత్రానికే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ముప్పు వచ్చినట్టు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది. ఇది కేసీఆర్ టీం వాదన, అంటే గత పాలకుల వాదన. మేడిగడ్డలో కుంగినవి, ఆన్సర్ ఏంటంటే మేడిగడ్డలో కుంగినవి 4 పిల్లర్లే కావచ్చు, కానీ ఇది ఎందుకు తీవ్రమైన సమస్యను వివరంగా చూద్దాం. అందులో సబ్ 1 పాయింట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏటా ఎత్తాల్సిన మొత్తం 215 టీఎంసీల నీళ్లలో 195 టీఎంసీలు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి. టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక 215 టీఎంసీలు ప్రతి ఏటా, అంటే ప్రతి సంవత్సరం ఎత్తాల్సిన, అందులో మేడిగడ్డ నుంచే దాదాపు 195 టీఎంసీలు ఎత్తాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన 90% నీరు మేడిగడ్డ నుంచే రావాలి. అందుకే మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని పిలుస్తారు. అలాంటి మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పియర్లు, మనం ఏమంటామంటే పిల్లర్లు అంటాం, ఆ పియర్లు 21 అక్టోబర్ 2023 నాడు కుంగి క్రాకులు ఇచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీకి మరింత ప్రమాదమని కేంద్ర నిపుణుల బృందం హెచ్చరించింది. దీంతో ఆ బ్యారేజీలో నీళ్లను నిల్వ చేయట్లేదు. దీనికి రిపేర్లు చేసి మళ్ళీ వినియోగంలోకి తీసుకురావాలి. అప్పటిదాకా ఒక్క చుక్క ఎత్తే అవకాశం లేదు. అంటే కాళేశ్వరం గుండెకాయ ఆగినట్టే. ఈ సమస్య చిన్నది ఎలా అవుతుంది చూడండి ఒక్కసారి. ఇచ్చిన క్రాకులు చూడండి. ఇవన్నీ మళ్ళీ పాత ఫోటోలు. కొత్త ఫోటోలు ఇంకా 4 ఫీట్లు ఇంకా 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 కుంగిందట, ఇంకా అధ్వానంగా తయారైపోయింది. కుంగిన మేడిగడ్డ పియర్లు. మేడిగడ్డ బ్యారేజీని మొత్తం 8 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాక్లో సుమారు 10 నుంచి 11 పియర్ల చొప్పున మొత్తం 85 పియర్లు ఉన్నాయి. అంటే 85 పిల్లర్లతో నిర్మితమైన మేడిగడ్డ బరాజ్. ఏ ఒక్క పియర్లో సమస్య తలెత్తినా కనీసం ఆ బ్లాక్లోని మొత్తం పియర్లను తొలగించాల్సిందే. అంటే ఒక్క పిల్లర్లో సమస్య వచ్చినా కూడా మొత్తం తొలగించాల్సిందే. అంటే ఇప్పుడు కుంగిన 7వ బ్లాక్లో ఉన్న 12 పియర్లు తొలగించి మళ్ళీ కట్టాలి. ఈ కాంక్రీట్ పియర్లు తొలగించడం అంత ఈజీ కాదు. బాంబులు పెట్టి పేల్చేసి తొలగిస్తే మొత్తం బ్యారేజీ కూలిపోయే ప్రమాదం ఉన్నది. అంటే ఇష్టం వచ్చినట్టు ఏదో 4 బాంబులు పెట్టి బిల్డింగ్ని కూల్చినట్టు కూలుతామంటే కుదరదు. దానివల్ల మిగతా పియర్లకి, మిగతా బ్లాక్లో ఉన్న పిల్లర్లకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైమండ్ కటింగ్ ద్వారా నెమ్మదిగా ఈ పియర్లను జాగ్రత్తగా తొలగించాలి. ఈ పియర్లను కట్ చేసి పునర్నిర్మించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ దొంగలు ఏమంటారు, ఏముందా 3 నెలల 3000 కోట్లు పెట్టి ఉత్తగానే కట్టేయచ్చు అయిపోద్దని అన్నారు. అది డైమండ్ కటింగ్ అంటే స్లోగా కట్ చేసుకుంటూ మిగతా పిల్లర్లకు ఇబ్బంది కలగకుండా స్లోగా కట్ చేయాలి. సో ఆ పని కంప్లీట్ అవ్వడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఆ పైన పట్టే అవకాశం ఉంది. మేడిగడ్డ పియర్లు కుంగరం మరింత తీవ్రమైన సమస్య అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 3 పాయింట్ ఇది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం మరింత తీవ్రమైన సమస్య అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ కట్టిన చోట ఇసుక లోతు ఎక్కువగా ఉన్నది. నదీ గర్భంలో గట్టి రాయి తగిలిన దగ్గర నుంచి కాంక్రీటు పునాదులు నిర్మించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు మ్యాప్ కూడా వేశారు రఘు గారు, ఒకసారి నేను చూపిస్తా. కాబట్టి ఈ బ్యారేజీని ఇసుకపైనే నిర్మించారు. అంటే మొదటగా నదికి అడ్డంగా ఇసుకపైనే ఈ ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డు వరకు 1625 మీటర్ల పొడవు, 110 మీటర్ల వెడల్పు, సుమారు 2.50 మీటర్ల మందమున్న ఓ కాంక్రీట్ బేస్మెంట్ రాఫ్ట్ నిర్మించారు. చాలా డీటెయిల్గా ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకోవాలనంటే ఇక్కడ నేను నా ఫోటో వేసే ప్రయత్నం చేస్తా. యాక్చువల్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్ కనబడతా ఉన్నది. ఇప్పుడు ఈ బ్యారేజ్ మొత్తం కూడా ఇసుక మీదనే కట్టిన, అంటే నదీ గర్భంలో ఇసుకనే ఉన్నది కదా, ఇసుక మీదనే కట్టినారనమాట. ఇప్పుడు ఇది నది, ఇట్లా నది పోతూ ఉంటుంది. ఇట్లా నది పోతున్న క్రమంలో ఇక్కడ మీకు
ఇది రాఫ్ట్ అన్నమాట. బేసిక్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇట్లా ఈ నది వెళ్తున్న క్రమంలో నది మీద మనం పైన రోడ్డు, మనం వెళ్తున్న రోడ్డు కూడా బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద పియర్లు ఉంటాయి. ఆ పియర్ల కింద అంటే ఆ నదీ గర్భంలో ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు ఇదంతా శాండ్, ఇదంతా నదీ గర్భం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ నదీ గర్భంలో కనుక డైరెక్ట్ పిల్లర్లు కట్టలేరు కదా, ఇక్కడెక్కడో రాతి పొరలు ఉంటాయి. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని అంటే మనం నోట్ ప్యాడ్కి వెళ్దాం. 1 సెకండ్. ఇంకో బేసిక్గా ఇది నది. ఈ నదిలో ఇప్పుడు ఇది నది. ఈ నదిలో మనం ఒక్కసారి ఈ నదిని ఇక్కడ కింద మ్యాప్ లాగా వేస్తే ఇదంతా కూడా ఇసుక ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇసుక, నదీ గర్భంలో ఇసుక. ఈ నదీ గర్భంలో ఎక్కడో ఒక చోట కింద రాతి పొరలు ఉంటాయి. ఈ రాతి పొరలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం పిల్లర్లు వేసి ఈ బ్రిడ్జ్ బరాజు నిర్మించాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మనం రాతి పొరల మధ్య నిర్మించాలి అంటే చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే నిర్మించే క్రమంలో ఫస్ట్ ఈ పిల్లర్లు దేని మీద నిలబడాలా? పిల్లర్లు నిలబడాలంటే ఒక అతిపెద్ద సిమెంట్ బ్లాక్, అంటే రాఫ్ట్ అంటారు దీన్ని. అతిపెద్ద సిమెంట్తో నిర్మించబడ్డ ఒక రాఫ్ట్ కడతారు. అది ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి. ఇప్పుడు నదీ ప్రవాహం ఇట్లా పోతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ రాఫ్ట్, దీన్ని రాఫ్ట్ అంటారు. దీని మీద ఇది అంతా సింగిల్ అనమాట. ఇదంతా మీరు ఇంతకుముందు చూసినారు కదా, సుమారు 1625 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే దగ్గర ఈ నది ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు దాకా మొత్తం 1625 మీటర్లు. ఇది మొత్తం సింగిల్ బ్లాక్గా ఒక రాఫ్ట్ నిర్మిస్తారు. ఇగో ఇట్లా సింగిల్ టోటల్గా. అండ్ ఎంత ఉంది ఇంక ఇది? 110 మీటర్ల వెడల్పు ఉంటుంది, 2.5 మీటర్ల 2.50 మీటర్ల మందం ఉంటుంది. ఉన్న ఒక కాంక్రీట్ బేస్మెంట్ రాఫ్ట్ని నిర్మించారు. ఈ మొత్తం బేస్మెంట్ను ఒకే నిర్మాణంలా ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా నిర్మిస్తారు. అంటే సింగిల్ రాఫ్ట్ అనమాట. ఈ బేస్మెంట్ పైననే మొత్తం పియర్లు నిర్మిస్తారు. అంటే పియర్లు మీన్స్ అన్ని బేస్మెంట్ పైన పిల్లర్లు వస్తాయి. ఒక్కొక్క బ్లాక్ 8 బ్లాకులు, 8 బ్లాకుల్లో ఒక్కొక్క బ్లాక్లో 11-12 పిల్లర్లు, దాదాపు ఒక 85 పిల్లర్లు వస్తాయి. ఓకే. ప్రతి 2 పియర్ల మధ్యలో గేటు పెట్టి పైనుంచి వచ్చే నీటిని నియంత్రించడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 2 గేట్స్ మధ్యలో ఒక గేటు పెడతారు. డ్యామ్ అయితేనేమో ఇట్లా ఫ్లో పైనుంచి నీళ్లు దుంకుతూ ఉంటాయి. ఇది డ్యామ్ అంటేనేమో గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఫ్లోలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ 2 గేట్ల మధ్యలో 2 పిల్లర్ల మధ్యలో ఒక్కొక్క గేట్ పెడతా ఉంటారు అనమాట. నీళ్లు అటు నుంచి వచ్చేటప్పుడు నియంత్రించడానికి ఆ గేట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ పియర్ల పై నుంచి నదిని దాటడానికి ఒక రోడ్డు బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఈ పియర్ల పైన మనకు తెలిసింది కదా, ఇట్లా ఒక రోడ్ నిర్మించినారు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు జరిగింది ఏంటి? ఇప్పుడు ఇంకా ఉన్నది, నేను అది మిగతాది కూడా చదివేస్తా. మరి ఇసుక మీద బేస్మెంట్ ఉంటే పైన గేట్లు వేసినప్పుడు కింద నుంచి నీరు వెళ్ళి ఇసుక కొట్టుకుపోయి బ్యారేజీ కుంగుతుంది కదా అని అనుమానం మీకు రావచ్చు. మీకు ఏం డౌట్ వస్తుంది అంటే, బేసిక్గా ఇప్పుడు ఇది రాఫ్ట్, ఈ రాఫ్ట్ బ్లాక్ ఇట్లా వేసినారు, దీని మీద పిల్లర్లు కట్టినారు, దాని మీద రోడ్ వేసినారు, బ్యారేజ్ అయిపోయింది. మరి కిందంతా ఇసుక కదా, ఎక్కడో రాతి పొరలు ఉన్నాయి కదా, మరి ఇది కుంగిపోతుంది కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి ఏం చేస్తారంటే, ఇలా ఇసుక కొట్టుకుపోకుండా బేస్మెంట్కు 2 వైపులా కిందికి నిట్ట నిలువుగా సుమారు 10 మీటర్ల లోతు వరకు గోడలు కడతారు. ఎట్లా? 10 మీటర్ల లోతు ఇట్లా గోడలు కడతారు. ఇదంతా శాండ్ కదా, దీంట్లో ఇది గోడలు కడతారు. ఈ గోడలన్నింటినీ కూడా సీకెంట్ పైల్స్తో నిర్మిస్తారనమాట. సీకెంట్ పైల్స్ అంటే ఒక రౌండ్గా ఉండే పిల్లర్స్ మాదిరి వాటిని దింపుతారనమాట. ఆ కాంక్రీట్ని నిర్మిస్తారు. చాలా పెద్ద ఎత్తున, ఇది చాలా స్ట్రాంగ్ ఉన్న ఇదనమాట. ఇప్పుడు ఎక్కడో రాతి పొరలు ఇక్కడ ఉంటాయి, ఇవి ఇక్కడ నిర్మిస్తారు. ఇంకా ఉన్నది దీనికి 10 మీటర్ల లోతు వరకు గోడలు కడతారు. ఈ గోడలనే మనం కట్ ఆఫ్ వాల్స్ అంటాం. ఈ కట్ ఆఫ్ వాల్స్ను సీకెంట్ పైల్స్తో నిర్మిస్తారు. సీకెంట్ పైల్స్ అంటే గుండ్రటి పిల్లర్లు. ఈ సీకెంట్ పైల్స్ను ఒకదానిని మరొకటి ఆనుకునే విధంగా నిర్మించడం ద్వారా బేస్మెంట్కు 2 వైపులా కట్ ఆఫ్ వాల్ నిర్మాణం చేస్తారు. ఇసుకకు పైన బేస్మెంట్ 2 వైపులా కట్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. కాబట్టి మధ్యలో ఉన్న ఇసుక నదీ ప్రవాహానికి ఎటు కొట్టుకుపోకుండా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ కట్ ఆఫ్ వాల్స్ నిర్మించడం వల్ల ఈ ఇసుక ఇటు కొట్టుకుపోకుండా ఉంటుంది. ఇక మేడిగడ్డలో జరిగింది ఏంటి? పియర్ల కింద నిర్మించిన బేస్మెంట్ ఒక చోట 1.5 మీటర్ మేరకు కుంగింది.
బేస్మెంట్ కుంగడంతో బేస్మెంట్ పైన ఉన్న 4 పిల్లర్లు కూడా కుంగి క్రాక్లు వచ్చినాయి. ఏది బేస్మెంట్? ఈ రాఫ్ట్ ఏమైంది? కుంగింది. ఈ కుంగడం వల్ల ఏమైంది? ఈ పైన ఉన్న పిల్లర్లలో 7వ బ్లాక్ ఉంది కదా, ఆ 7వ బ్లాక్లో ఉన్న పిల్లర్లు కుంగినాయి. మరి ఎట్లా కుంగింది? ఇక్కడ ఇసుక ఇది ఉండనే ఉండే, ఇసుకకి ఇక్కడ కట్ ఆఫ్ వాల్స్ కట్టినారు సీకెంట్ పైల్స్తో, పైన రాఫ్ట్ ఉంది. మరి ఎట్లా కుంగినాయి? ఇప్పుడు అదే అసలు కథ. బేస్మెంట్ కుంగడంతో బేస్మెంట్ పైన ఉన్న 4 పియర్లు కూడా కుంగి క్రాక్లు వచ్చినాయి. పియర్లు కుంగడంతో పైన ఉన్న రోడ్డు బ్రిడ్జ్ కూడా కుంగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా కర్వ్ లాగా చూపిస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడ కొట్టిన మేడిగడ్డని కొట్టగానే ఆ ఫోటో వస్తుంది. ఆ కరువు లాగా తిరిగిందే రోడ్డు అనమాట. ఆ రోడ్డు ఉన్న బ్రిడ్జ్ కూడా కుంగింది. ఇక్కడే అసలు విషయం ఉన్నది. కుంగిన బేస్మెంట్ మొత్తం ఎలాంటి గ్యాప్ లేకుండా ఇసుక పైన నిర్మించిన కట్టడం. ఇది కుంగిందంటే కేవలం ఆ 2 పిల్లర్లకే కాదు, ఇతర బ్లాకుల్లోని మిగతా పియర్లకు కూడా సమస్య వ్యాపించే అవకాశాలు తోసిపుచ్చలేము. పాయింట్ ఏంటి? ఇప్పుడు మనం ఏమంటుండే కేసీఆర్ అంటే ఈ 3 కదనే కుంగినాయి, ఈ 3 రిపేర్ చేస్తే అయిపోద్ది కదా అంటున్నాడు. యాక్చువల్గా ఈ 3 కానీ, ఈ 3తో పాటు ఉన్న మిగతా 80 కానీ దేని మీద కట్టినాం? సింగిల్ కాంక్రీట్ బ్లాక్ మీద కట్టినాం. సింగిల్ కాంక్రీట్ బ్లాక్ మీద కట్టినాం. దాన్ని మనం రాఫ్ట్ అంటున్నాం. మరి సింగిల్ దాని మీద కట్టినప్పుడు ఇక్కడ కుంగినప్పుడు ఇక్కడ కూడా ప్రమాదం లేదని గ్యారంటీ ఏముంది? 100% ఉంటుంది. ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో అయినా అది వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ క్రాకులు మిగతా పియర్లలో ఇప్పుడే బయట కనబడకపోవచ్చు, కానీ మిగతా పియర్లకు కూడా అంతర్గతంగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రిపేర్లు ఒక బ్లాక్లోని పియర్లకే కాకుండా కింద ఉన్న బేస్మెంట్కు మరిన్ని పియర్లకు చేయాల్సి రావచ్చు. అప్పుడు బ్యారేజీ రిపేర్ల సమయం మరింత పెరుగుతుంది. అంటే మనం అనుకున్న నెలల సమయమే కాదు, ఇంకా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇక మరొక సమస్య ఏంటంటే, అసలు బేస్మెంట్ ఎందుకు కుంగింది అంటే ఒకే ఒక్క కారణం, కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం. అంతే కదా, సింపుల్గా. ఇప్పుడు ఇసుక అంతా తన్నుకొస్తా ఉన్నది. ఆ ఇసుక కొట్టుకపోవడం వల్ల ఆ రాఫ్ట్ కుంగింది. ఇసుక కొట్టుకుపోయిందంటే బేస్మెంట్కు 2 వైపులా కట్టిన సీకెంట్ పైల్స్లో సమస్య ఉన్నట్టే. సీకెంట్ పైల్స్తో కట్టిన కట్ ఆఫ్ వాల్ కొంత భాగం విరిగి దాని నుంచి నీరు ప్రవేశించి బ్యారేజీ కింద ఉన్న ఇసుకను తొలగించింది. మరి సీకెంట్ పైల్స్ ఎందుకు విరిగినట్టు చూసారు కదా మీరు. సీకెంట్ పైల్స్ అంటే ఇవి. ఇప్పుడు ఇది గుండ్రటి పిల్లర్లతో దాంతో ఈ సీకెంట్ పైల్స్తో దీన్ని నిర్మిస్తారు. ఇదే మనం కట్ ఆఫ్ వాల్ అంటాం. మరి ఇది ఎందుకు ఇరిగినట్టు? దీనికి ఎందుకు డ్యామేజ్ జరిగింది? ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది, దీనికి డ్యామేజ్ అవ్వడం వల్లనే ఇసుక బయటికి కొట్టుకొచ్చింది అని. ఎందుకు జరిగింది అని అంటే, దీనికి కారణం కేవలం నిర్వహణ వైఫల్యమేనా లేక డిజైన్ వైఫల్యం కూడానా? బ్యారేజీ కుంగిన వెంటనే వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇది సీకెంట్ పైల్స్ డిజైన్ వైఫల్యం అని ప్రాథమికంగా అంచనా వేసింది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనంలో పూర్తి వివరాలు బయటపడతాయి. వారి సిఫార్సులను బట్టి రిపేర్లకు పట్టే సమయం ఆధారపడుతుంది. నిజంగానే డిజైన్ వైఫల్యం అయితే రిపేర్లకు చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు ఇంకొకటి గమనించాలి. ఇప్పుడు ఈ మన ఈ ఫోటో ఇక్కడ మనకి క్లియర్ కనబడుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు ఆ బోర్డు మీద వేసిన దానికి చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇది రాఫ్ట్, ఇదంతా కూడా ఇది రాఫ్ట్. ఈ రాఫ్ట్ కింద మీ బ్లాక్ కలర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇది సీకెంట్ పైల్స్. ఏమవుద్దంటే, ఇక్కడ గేట్లు ఓపెన్ చేసినప్పుడు వాటర్ వస్తున్నప్పుడు ఈ కింది నుంచి ఇసుక ఇట్లా కొట్టుకొచ్చి ఇట్లా తన్నుకుంటూ బయటకు వస్తుంది. కొంత సీపేజ్ ఉంటుంది బేసిక్గా, ఎందుకంటే ఈ కింద ఉన్న ఇసుక అటు ఇటు కదిలినప్పుడు కొంత సీపేజ్ వస్తుంది. ఆ సీపేజ్ రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే, ఇక్కడ వీళ్ళు ఈ కాంక్రీట్ బ్లాక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి, ఇదే నేను మళ్ళీ ముందుకు వెళ్తా. ఇది కనబడుతుంది కదా సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు. ఈ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి. ఎందుకు ఈ సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ కడతారంటే, ఈ గేట్ ఓపెన్ చేసినప్పుడు, ఈ రేడియల్ గేట్ ఉంది కదా, ఈ గేట్ ఓపెన్ చేసినప్పుడు ప్రవాహంతో వాటర్ వెళ్ళిపోతాయి. వాటర్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్న ఇసుక కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ ఇసుక కొట్టుకుపోకుండా దానికి గుంతలు పడకుండా ఉండడానికి, ఇక్కడ గుంతలు పడితే మళ్ళీ సీకెంట్ పైల్స్ దెబ్బతింటాయి. గుంతలు పడకుండా ఉండడానికి ఇక్కడ ఒక కాంక్రీట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తారు, చాలా మందంతో కూడిన కాంక్రీట్ బ్లాక్స్. సో ఈ కాంక్రీట్ బ్లాక్స్ దాని కింద ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్ ఎందుకంటే, ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు గేట్ క్లోజ్ చేసినప్పుడు ఈ వాటర్ ప్రెషర్కి ఇక్కడ ఉన్న ఇసుక నెమ్మదిగా కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇసుకను ఆపడానికి, పైకి తన్నుకు రాకుండా ఉండడానికి ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ని ఏర్పాటు చేస్తారు. గేట్లు ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు కానీ ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్ ఉంటుంది, దానిపైన కాంక్రీట్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ వాల్స్ ఉంటాయి సీకెంట్ పైల్స్తో నిర్మించినవి. ఈ కింద ఉన్న ఇసుక కొట్టుకు రాకుండా ఇది కాపాడుతుంది. ఇక్కడ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ కూడా కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఈ సీకెంట్ పైల్స్లో ఈ కట్ ఆఫ్ వాల్స్ దెబ్బతినడం వల్ల ఈ ఇసుక కొట్టుకొచ్చిందా అంటాం. మరి ఇవి ఎందుకు దెబ్బతిన్నాయి? కారణాలు ఏంటి? ఇక్కడ
ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే, మీరు ఒకసారి మనం కిందికి వెళ్తే ఈ దుర్మార్గులు ఎంత ఘోరం అంటే, ఇగో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మన మేడిగడ్డ బరాజ్. ఈ మేడిగడ్డ బరాజ్లో ఇది కాంక్రీట్ బ్లాక్ మీకు కనబడుతున్నది కదా, మీకు ఏదో చూస్తుంటే ఏదో గ్రానైట్ రాళ్ళ లెక్క, చిన్న చిన్న సిమెంట్ రాళ్ళ లెక్క కనబడుతున్నది, కానీ ఇది ఒక్కొక్కటి టన్నుల వెయిట్ ఉంటుంది. సో ఈ కాంక్రీట్ బ్లాక్స్ ఎట్లా కొట్టుకపోయినా చూడండి, ఈ 2019లో ఎప్పుడో కొట్టుకపోతే 4 ఏళ్ల తర్వాత కూడా రిపేర్ చేయలే. కట్టంగానే కొట్టుకపోయినా కూడా దాని నిర్వహణ బాధ్యతని గాలికి వదిలేసినారు. ఇప్పుడు ఇవి కొట్టుకపోవడం వల్ల ఏమవుతుంది, దాని కింద ఉన్న ఇన్వర్టెడ్ ఫిల్టర్స్, ఆ కింద ఇటు సైడ్స్కున్న కట్ ఆఫ్ వాల్స్ ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు నేను అంటుండు కదా 3 నెలల్లో అయిపోద్ది, ఏమైనా చేయొచ్చు కదా అని. 4 ఏళ్ల కింద కొట్టుకపోయిన ఈ బ్లాక్లని నువ్వు సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ల నిర్వహణ మెయింటెనెన్స్ కూడా నువ్వు చేయలేదు కదా, దీనికి ఆన్సర్ ఉందా? సో ఇది ఓవరాల్గా ఈ మేడిగడ్డ బరాజ్కి సంబంధించిన విషయం అన్నమాట. సో ఇప్పటికీ నేను క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. సో నాకు ఉన్న దాని ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే, మేడిగడ్డ అన్నారం పంప్ హౌజ్లు జూలై 2022లో మునిగిపోయినాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ కేంద్ర జల సంఘానికి ఈ వివరాలు పంపుతూ సలహా కోరింది. అప్పుడు సిడబ్ల్యూసి మొత్తం బ్యారేజీల పంప్ హౌజ్ల నిర్మాణాలపైన, వాటి భద్రతపైన అనేకమైన కీలక ప్రశ్నలు లేవనెత్తింది. బ్యారేజీల స్థలం ఎంపికలో, నిర్మాణాల్లో అనేక తప్పులను వేలెత్తి చూపించింది. ఇదే అభిప్రాయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా వెలిబుచ్చితే మొత్తం బ్యారేజీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. ఒకవేళ కేవలం రిపేర్లకే పరిమితమైన ఖర్చు తడిసి మోపెడవుతుంది. కాబట్టి ప్రస్తుత సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితం అనుకున్న సమస్య చాలా తీవ్రమైందని అర్థమవుతున్నది. ఇక ఈ మేడిగడ్డ బరాజ్ పనికొస్తుందా పనికిరాదా అన్నది మీరు ఆలోచించండి. అందుకే మనం ఏమంటున్నామంటే, మనకు మనంగా చెప్పకుండా దీనికి ఒక కమిటీ వేయాలి, నిపుణుల కమిటీ. ఆ నిపుణుల కమిటీ తెలుస్తుంది ఏం చేయాలి అన్నదాన్ని. మనం ఇంజనీర్లం కాదు, మనం చెప్పలేము. అందుకే కమిటీ వేయాలని అడుగుతా ఉన్నాం. దీన్ని ఉపయోగించాలా, వదిలేయాలా, ఏం చేయాలి, ఏమైనా అవకాశం ఉందా దీన్ని వాడుకోవడానికి? కేవలం 7th బ్లాక్లోనే ఉందా, లేకపోతే అది 8th ఇంకో బ్లాక్లకు విస్తరిస్తున్నదా? మొన్న మరింత ఎందుకు కుంగింది మరి? లేకపోతే ఈ పంప్ హౌజ్లది కూడా పెద్ద ఇష్యూ కదా, మీరు అంత ఆడదాకా ఎందుకు పోయినారు? నేను చూపిస్తాను మీకు. మీరు పంప్ హౌజ్లో చూడండి, మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్న వీడియోలు ఇవి. మనం గతంలో కూడా ఈ వీడియోలు చూపించినాము. చాలామంది దొంగలు, దుర్మార్గులు ఈ లక్ష్మీ పంప్ హౌజ్, కన్నేపల్లి పంప్ హౌజ్ అంటాం కదా, ఆనాడు ఏం చెప్పారు, ఈ గోడ పైనుంచి నీళ్లు దుంకొచ్చినాయి అందుకే మోటార్లు మునిగిపోయినాయి అని చెప్పారు. బాహుబలి మోటార్లు ఏదో మోటార్లు. యాక్చువల్గా ఈ గోడ మధ్యలోంచి ఏ రకంగా నీళ్ళు బయటకు వచ్చినాయి చూడండి. ఇగో ఆనాటి ఫోటోలు ఇగో, ఎట్లా లీకేజ్ ఎట్లా అవుతుంది చూడండి. ఆ లీకేజ్ అయ్యి మోటార్ల మీద నీళ్లు పడుతున్నాయి చూడండి. ఈ వరద ప్రవాహానికి మొత్తం గోడ కొట్టుకుపోయి అన్ని పంపులు మునిగిపోయినాయి, కథం. ఎక్స్క్లూజివ్గా మనం గతంలో కూడా ఈ వీడియోలు మీకు చూపించే ప్రయత్నం. ఇదంతా కూడా ఈ వాల్ చూడండి, ఈ వాల్ మొత్తం లీకేజే. అంటే ఈయన కట్టడం ఏ పాటి కట్టడమో చూడండి. ఇప్పుడు ఇది ఎవరు కట్టిండి? ఇది మెయిల్ మెగా కృష్ణారెడ్డి. ఎంతసేపు మేడిగడ్డ. మరి ఈ మెగా కృష్ణారెడ్డి గారిని పంప్ హౌస్ గురించి ఎవడు మాట్లాడే? నా బీఆర్ఎస్ మాట్లాడదు, ఎట్టాగా మాట్లాడాడు, కానీ కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. అందరికీ కావాల్సిన వ్యక్తి కదా. చూడండి ఎంత దుర్మార్గంగా దీని నిర్మాణం జరిగిందో. ఇగో ఇట్లా మునిగిపోయింది లాస్ట్కి. మొత్తం వరదతోని ఎక్కడికక్కడ నిండిపోయినాయి. ఆనాడు చెప్పింది సిడబ్ల్యూసి, ఈ ప్లేసే కరెక్ట్ కాదు, మీరు అసలు ఎంచుకున్న ప్లేసే రాంగ్ ప్లేస్ అని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. ఇది మాట్లాడుకుంటూ పోతే నడుస్తూనే ఉంటుంది, ఎంతైనా చెప్పొచ్చు అన్నమాట దీని గురించి. అంత భయంకరమైన సబ్జెక్ట్ ఇందులో ఉన్నది. ఇక నెక్స్ట్ కేసీఆర్ అండ్ ముఠా చెప్తున్న రెండో పాయింట్ ఏమంటున్నారు వాళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, అదో పెద్ద వ్యవస్థ. అందులో మేడిగడ్డ అన్నది ఒక చిన్న భాగం మాత్రమే. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఒక పేపర్లో రాసుకొచ్చి ఏమని చెప్తారంటే, వీళ్ళు ఒక్క మేడిగడ్డకు సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకే సమస్య వచ్చినట్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు, అదో పెద్ద వ్యవస్థ. అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు. వీళ్ళ ఉద్దేశం సమస్య కేవలం మేడిగడ్డ పరిమితం.
మిగతా అంతా సవ్యంగా ఉంది అని చెప్పడం. కాబట్టి మేడిగడ్డ సమస్యను పట్టించుకోనవసరం లేదు అన్నది వాళ్ళ ఆలోచన. ఓకే, నిజంగా వీళ్ళు చెబుతున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితమైందా? మేడిగడ్డ బ్యారేజీ కుంగక ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక తీవ్రమైన సమస్యలు వచ్చాయి. అవి ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ దెబ్బతిన్న 3 బ్యారేజీల ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీటు బ్లాకులు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం 2019లో పూర్తయింది. అదే ఏడాది నవంబర్లో వచ్చిన గోదావరి వరదల్లో ఈ 3 బ్యారేజీల ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీటు బ్లాకులు మొత్తం కొట్టుకుపోయినాయి. బ్యారేజీల నుంచి వరద వేగంగా కిందకి ప్రవహిస్తున్నప్పుడు బ్యారేజీకి దిగువ భాగంలో ఉన్న భూమి కొట్టుకుపోకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఈ ప్రమాదం 2019లో జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి రిపేర్లకు ఇవి నోచుకోలే. ప్రతి ఏటా వరదల్లో వీటి పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీటు బ్లాకులు బ్యారేజీ రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. బ్యారేజీకి వీటి రక్షణ కొరవడినప్పుడు పియర్ల కింద వేసిన సీకెంట్ పైల్స్ కు ప్రమాదం ఏర్పడుతుంది. నిజానికి ఈ రక్షణ కవచం దెబ్బతినడమే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఒక ప్రధాన కారణమని తెలుస్తున్నది. నేను ఇంతకుముందు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇది రాఫ్ట్. ఈ రాఫ్ట్ కింద సీకెంట్ పైల్స్. ఈ సీకెంట్ పైల్స్ దగ్గర అంటే ఇప్పుడు ఇది పిల్లర్స్, ఏవి బరాజ్కి సంబంధించిన పిల్లర్లు. రెండు పిల్లర్లకు మధ్యలో ఒక్కొక్క గేట్ బిగిస్తారు. ఈ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఈ నీళ్లు ఒకేసారి ప్రవాహం ముందుకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడంతా ఇసుక ఉంటుంది కదా, ఇసుక ఉంటుంది కదా, ఈ ఇసుక మొత్తం గుంటలు ఏర్పడి ఈ సీకెంట్ పైల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సీకెంట్ పైల్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఈ ఇసుక ఈ రాఫ్ట్ కింద ఉన్న ఇసుక వేగంగా కొట్టుకొచ్చి మొత్తం ఇదంతా కొట్టుకుపోయే ప్రమాదం, ఇది కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఏం చేసిండు 2019లో ఇక్కడున్న సిమెంట్ బ్లాక్స్ అన్ని కొట్టకపోతే దీని కింద ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇన్వర్టెడ్ ఫిల్టర్ అని ఉంటుంది. ఎందుకంటే ఇసుక ఇటు తన్నుకు వచ్చినప్పుడు సీపేజ్లో ఈ ఇసుక బయటికి రాకుండా ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్ కాపాడుతుంది. ఈ సిమెంట్ బ్లాక్లని కనీసం రిపేర్లు చేయాలి. ఇప్పుడు నీళ్లు వరద ప్రవాహం ఫుల్ వచ్చినప్పుడు ఇక్కడ పడతాయి. ఇక్కడ పడ్డప్పుడు ఈ బ్లాక్లు అనేవి ఈ ఇసుకని కొట్టుకపోకుండా కాపాడతాయి అన్నమాట. 2019లో ఈ ప్రమాదం జరిగితే ఈ దుర్మార్గుడు కనీసం వీటి కన్నెత్తి కూడా చూడలే. ఇగో ఆనాటి సిచ్యువేషన్ ఇది. ఇగో ఇట్లా, ఇది ఎక్కడ అన్నారం బ్యారేజ్. దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 3 బ్యారేజీల ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు. రెండో పాయింట్, కొట్టుకుపోవడంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద నీటి బుంగలు ఏర్పడ్డాయి. ఈ బుంగలు బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడతాయి. గత పాలకులు చెబుతున్నట్టు ఇవి లీకేజీలు కావు. మరొక భారీ వరద వస్తే ఈ బ్యారేజీలు కూడా కుంగవనే గ్యారంటీ లేదు. గత ప్రభుత్వం వీటికి తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేసింది. అయితే మేడిగడ్డ పియర్లే ఎందుకు ముందుకు కుంగాయి? దీనికి ప్రధానమైన కారణం మేడిగడ్డకు ప్రధాన గోదావరి నీళ్లతో పాటు ముఖ్యమైన ప్రాణహిత నీటి వరద కూడా తోడవడం అనుకోవచ్చు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ప్రాణహిత వరద రాదు. అయితే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు కూడా మేడిగడ్డకు అనుసరించిన డిజైన్లే కాబట్టి ఈ బ్యారేజీలు కూడా మేడిగడ్డ ఎదుర్కొన్న సమస్యనే ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒకసారి గమనించండి. ఇది యాక్చువల్గా ఏంటి, చాలా మంది ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే ఎందుకు మేడిగడ్డే ఫస్ట్ కుంగింది అని అంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనకి మేడిగడ్డ బరాజ్ ఉంది, మీరు గమనిస్తున్నారు కదా. ఇక్కడ మేడిగడ్డ బరాజ్ ఉన్నది. ఇక్కడ ఈ మేడిగడ్డ బరాజ్ ముందు ఇక్కడ ప్రాణహిత నది కలుస్తుంది. సో ఇక్కడ కొంత వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వరద ప్రవాహము వాటర్ ఎక్కువగా ఉండడంతో ఈ బరాజ్కి ముందుగా ప్రమాదం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ మేడిగడ్డ నుంచి మనం అన్నారంకి ఎత్తిపోస్తాం. ఆ తర్వాత ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. అన్నారం నుంచి సుందిళ్ళకి ఎత్తిపోస్తాం. సో ఆ తర్వాత ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. మీరు ఇంకొక పాయింట్ గమనిస్తే ఒకసారి వీడియో చూడండి. అన్నారం దగ్గర ఏర్పడ్డ బుంగలు ఇవి. ఇది అన్నారం దగ్గర ఏర్పడ్డ బుంగలు. ఆనాడు మనం ఈ వీడియోలు పెద్ద ఎత్తున అక్కడ తెచ్చి రాళ్ళు రప్పలు తెచ్చి అందులో ఎత్తేస్తా ఉన్నారు. అన్నారం లీకులు అనమాట ఇవి. ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందా అంటే ఆనాడు వైరల్ అయింది ఇదే కదా. అరటిపండ్ల షాప్ దగ్గరికి పోతే అరటిపండ్లు డజన్ ఇచ్చిండు ఏమనగానే. కాళేశ్వరం ఫలాలు ఎట్లున్నాయంటే చూడడానికి అరటిపండు బాగానే ఉంది, చివరికి ఏమైంది ఉత్తదే అన్నట్టు అది అట్లా. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. నెంబర్ 3, మునిగిన మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజులు. జూలై 2022 వరదలకు మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజులు మునిగిపోయినాయి. మేడిగడ్డ పంప్ హౌజ్లో రక్షణ గోడ కూలి అనేక మోటార్లు తుక్కుగా మారిపోయినాయి.
దీంతో 100 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని మోటార్లకు రిపేర్లు పూర్తి కాలే. ఈ మునకకు అప్పటి పెద్దలు చెప్పిన కారణం ఏంటంటే ఇలాంటి వరద 500 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు అని. ఇది శుద్ధ అబద్ధం. ఈ పంప్ హౌజ్లను ఉద్దేశపూర్వకంగానే తక్కువ ఎత్తులో కట్టారు అని చెప్పడానికి అనేక ఆధారాలు లభించాయి. మొదట ఎక్కువ ఎత్తులో ప్రతిపాదించిన డ్రాయింగ్లు, తదుపరి ఎత్తు తగ్గించి విడుదల చేసిన డ్రాయింగ్లు బయటపడ్డాయి. ఇది ఆనాడు మునిగిన ఫోటోలు, ఇంతమంది వీడియోలు కూడా చూపించిన కదా. ఇగో ఇది మునిగిన మేడిగడ్డ లక్ష్మీ పంప్ హౌజ్ అంటారు, ఆనాడు మునిగింది. ఇది మెగా కృష్ణారెడ్డి కట్టిండు. ఇగో మునిగిన అన్నారం పంప్ హౌజ్, ఇది సరస్వతి పంప్ హౌజ్ అంటారు, ఇది కూడా మునిగిపోయింది. ఇలా ఎత్తు తగ్గించి పంప్ హౌజులు కట్టడానికి కారణం త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పైనుంచి పెద్దలు తెచ్చిన ఒత్తిడా, లేక కాంట్రాక్టర్కు మేలు చేయడానికా, లేక డిజైన్ లోపమా అన్న విషయం తెలియాలి. తెలిసేదేం లేదు, అది కాంట్రాక్టర్కు లాభం చేకూరడానికి, కమిషన్లు మింగడానికి. ఇంకా అవకాశమే లేదన్నలా. ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు. పెంటారెడ్డి గారు కేసీఆర్ దగ్గర ఈ ఎత్తిపోతల పథకాల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్లో సలహాదారుడిగా పనిచేసిన 10 సంవత్సరాలు. ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను ప్లే చేస్తా. సిడబ్ల్యూసి కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖకు 24 మార్చి 2023 నాడు రాసిన లేఖలో ఇలా తక్కువ ఎత్తులో పంప్ హౌజులు కట్టడాన్ని తప్పుబట్టింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కూడా తాను చేసిన సూచనలు పక్కన పెట్టి పంప్ హౌజులు తక్కువ ఎత్తులో కట్టారని బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒక ఇంటర్వ్యూ మనదే, ఆ వ్యక్తి పెంటారెడ్డి. అంటే భారీ వరదలు వచ్చిన ప్రతిసారి ఈ పంప్ హౌజులు మునిగే ప్రమాదం ఉన్నది. మునిగిన ప్రతిసారి 100 కోట్ల నష్టం తప్పదు. ఎందుకు చెప్తున్నాం ఈ పాయింట్ మనం? రెండో పాయింట్ ఏంటి? కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, అదో పెద్ద వ్యవస్థ అన్నారు కదా. ఇగో ఆ వ్యవస్థ లోపాలు ఏంటి అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతమంది మనం చూసిన దాంట్లో మీరు ఆల్రెడీ ఇగో పంప్ హౌజ్ సంబంధించిన వీడియోలు, అన్నారం పంప్ హౌజ్ అండ్ కన్నేపల్లి పంప్ హౌజ్ మునిగిపోయిన దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. వీళ్ళు ఏదో అన్నారు కదా 500 ఏళ్ల కింద వచ్చింది వరద, ఎప్పుడూ రాలేదని. ఇగో ఇది అసలు విషయం. వీళ్ళు ఏమన్నారంటే ఆ గోడ దూకి నీళ్ళు వచ్చినాయి అన్నారు. గోడ దూకలే, పాడలేదు. ఆ గోడనే మొత్తం ఎటువంటి క్వాలిటీ లేకుండా, నాణ్యత లేకుండా కట్టడంతో ఆ గోడ మధ్యలోంచే నీళ్ళు వస్తున్నాయి. మనం ఆ ఫోటోలు, వీడియోలు చూడొచ్చు వెరీ క్లియర్గా. ఇగో చూసినారు కదా, ఇది మొత్తం అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇక మొత్తం 11 ఎన్ని మోటార్లు ఉన్నాయి, మొత్తం మోటార్లు తుక్కు అయిపోయినాయి. ఇట్లా నీళ్ళల్లో మొత్తం మునిగిపోయినాయి. ఇది పరిస్థితి, ఆనాటి సిచ్యువేషన్. సో పెంటారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు వినిపిస్తా. ఆయన చాలా క్లియర్గా నాకు సంబంధం లేకుండా పంప్ హౌజులు ఒక దగ్గర పెడితే ఇంకో దగ్గరికి మార్చారని చాలా క్లియర్గా ఆయనే చెప్పడం జరిగింది. చేయలేదు, ఎందుకంటే మీరు కేసీఆర్ తో 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఎందుకు మీరు సడన్ గా ఈ లైన్ తీసుకున్నారు? ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకించారా, లేకపోతే ఇంటర్నల్ గా ఉండి వ్యతిరేకించారా, ఎట్లా? ఈ ప్రభుత్వం మారినందుకు నేను మారడం కాదండి, పరిస్థితి లేదంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో మీరు ఈ సివిల్ వర్క్ ఏది సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను అడ్వైజర్ గా జాయిన్ అయిన వెంటనే ఈ ఫస్ట్ పాలమూరు స్టార్ట్ అయింది. పాలమూరు అప్పుడు నాకు గవర్నమెంట్ కు కొంచెం బ్యాడ్ అభిప్రాయం జనరేట్ చేశాను నా మీద. గవర్నమెంట్ లో చేసినందువల్ల మా డిపార్ట్మెంట్ కు నేను అన్వాంటెడ్ గెస్ట్ కింద ట్రీట్ చేశారు. ఇవంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు ప్రతి ఫైల్ పెంటాయిడ్ ద్వారా పంపాలని. కానీ అయినా మా వాళ్ళు అది చేసి పెంటాయిడ్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు, పెంటాయిడ్ ఏమంటే సుప్రీం చేయరే, మేము ఈఎన్సీలము అనే ఉద్దేశంతో జన్కోవాలతో ముద్రలు కొట్టించుకొని ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఒరిజినల్ గా ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు, ఈ టెండర్లు తయారు చేసినప్పుడు నాకు వెయిటింగ్ వచ్చినాయి కారణం. వెయిటింగ్ వచ్చినప్పుడు మేడిగడ్డ 126 మీటర్లు పెట్టాము. మేడిగడ్డ 126 మీటర్ల పంప్ హౌస్ ఉండాలా, పైన పంప్ హౌస్ ఉండాలా, పైకి ఉండాలా. కాదు వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇది జన్కోవాల్ అప్రూవల్ చేసినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారో, ఎట్లా ప్రపోజ్ చేశారో ఏ ఫైల్ నా దగ్గర రాలేదు. ఒక్క మేడిగడ్డ అన్న సింగిల్ ఫైల్ ఏది నా దగ్గర రాలేదు. మీరు క్లియర్ చేయలేదు? నా దగ్గర రాలేదు, నా సంతకాలు కూడా లేవు, నేను క్లియర్ చేయలేదు. మీరే కదా సార్ మొత్తం ఉన్నది, సలహాదారు మీరే. సలహాదారు పంపలేదు ఫైల్. సలహాదారు ఎప్పుడు ఫైల్ రావాలి, సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. సంతకాలు లేవు ఇక్కడ, మీరు చూడండి. ఇట్లా ఏం చేసినారు, హైట్ తగ్గించినారు. హైట్ తగ్గించి కట్టడం వల్ల, అంటే పైన కట్టాల్సిన పంప్ హౌస్ని తీసుకుపోయి కింద కట్టడం వల్ల మొత్తం అది నీళ్ళల్లో మునిగిపోయినాయి. సిచ్యువేషన్ ఏమైందంటే ఇక లాస్ట్కి ఇట్లా అయింది. మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలా? ఇదో పెద్ద వ్యవస్థ అంటున్నారు కదా. నీ కక్కుర్తి కోసం, మీ కమిషన్ల కోసం హైట్ తగ్గించి కాంట్రాక్టర్కు లాభం చేసి వాడు దాంట్లోంచి డబ్బులు మింగినారు మీరు. ఇలా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఇదో పెద్ద వ్యవస్థ, వీళ్ళు ఏం తప్పు జరగలేదని చెప్తారు. నెంబర్ 4 సెకండ్లో 4th పాయింట్ జాగ్రత్తగా వినండి. భూకంప జోన్లో మల్లన్న సాగర్. గతంలో ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా మెదక్ జిల్లాలో, అంటే ఇప్పటి సిద్దిపేట జిల్లాలో 1.50 టీఎంసీల సామర్థ్యంతో తడకపల్లి రిజర్వాయర్ను ప్రతిపాదించారు.
ఈ సామర్థ్యం చాలదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రదేశానికి కొంత ఎగువన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను చేపట్టారు. దీని సామర్థ్యం ఎంత అంటే 50 టీఎంసీలు. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం అంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిల్వకు సుమారు 60 రెట్లు. అంటే 60 హుస్సేన్ సాగర్లు కలిపితే ఒక మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పొడవు, చుట్టూ కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట పొడవు సుమారు 22.60 కిలోమీటర్లు. అంటే దగ్గర దగ్గర 23 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇట స్టార్ట్ చేసి అట్లా తిరుక్కుంటూ రావాలంటే 23 కిలోమీటర్లు అవుతుంది. కట్ట ఎత్తు 40 మీటర్ల నుంచి 60 మీటర్ల వరకు ఉంటుంది. అంటే ఎంత? దాదాపు 15 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. 15 ఫ్లోర్ బిల్డింగ్తో సమానం. మల్లన్న సాగర్ కింది నుంచి పైకి, ఒకవేళ నీళ్లు మొత్తం లేకపోతే ఇట్లా పైకి చూడాలంటే 15 అంతస్తుల బిల్డింగ్. 60 హుస్సేన్ సాగర్లతో సమానమైంది మల్లన్న సాగర్. ఇది చాలా గొప్ప విషయం అనుకునేరు. వినండి, ఈ రిజర్వాయర్తో సుమారు 20,000 ఎకరాల భూమి నీట మునిగింది. ఎంత? 20,000 ఎకరాలు. అంటే 20,000 ఎకరాల రైతుల భూములను గుంజుకొని వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఎత్తేసిడాలని. అనేక గ్రామాలు జలాశయంలో మునిగిపోయినాయి. వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. మల్లన్న సాగర్ జలాశయం, దాని అనుబంధ రిజర్వాయర్ల కింద తలపెట్టిన ఆయకట్టు 10.30 లక్షల ఎకరాలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు 19.63 లక్షల ఎకరాలు. అంటే ఒక్క మల్లన్న సాగర్ నుంచే మొత్తం కాళేశ్వరం ఆయకట్టులో 52.50% ఆయకట్టుకు నీరందాలి. అంటే మేజర్ ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్. అంటే కాళేశ్వరంలో అతిపెద్దదైన రిజర్వాయరు ఇది, చాలా పెద్దది. ఈ రిజర్వాయర్ నిర్మాణ ఖర్చు 6,126 కోట్లు. ఇంతటి కీలకమైన భారీ ఖర్చుతో కూడుకున్న రిజర్వాయర్ నిర్మాణం అత్యంత జాగ్రత్తగా జరగాలి. కానీ జరిగింది ఏంటి? భారీ రిజర్వాయర్లకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకుండా హడావుడిగా ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. దీంతో మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన లక్షలాది ప్రాణాలు ముప్పులో పడ్డాయి. అంటే ఇది 50 టీఎంసీలతో కట్టడం వల్ల జరగబోయే ప్రమాదం ఏంటి ఒకవేళ అన్నది చూద్దాం. మల్లన్న సాగర్ నిర్మాణం అక్టోబర్, డిసెంబర్ 2017లో మొదలైంది. ఈ రిజర్వాయర్ డ్రాయింగ్లు తయారు చేసింది తెలంగాణ ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ CDO. ప్రాథమిక డ్రాయింగ్లకు ఆమోదం తెలుపుతూ మల్లన్న సాగర్ నిర్మాణ ప్రదేశంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి పేరెన్నికగన్న సంస్థలతో భూకంప పరిశోధనలు చేయించాలని ఒక నిబంధన పెట్టింది ఎవరు? సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. చాలా మంచి ఇంజనీర్లు అందులో ఉంటారు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు ఫస్ట్ అయితే NGRI దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకురండి, భూకంపాలు వచ్చే ప్రమాదం లేదని అని ఒక రిపోర్ట్ అడిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? దీనికి అనుగుణంగా ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డిసెంబర్ 2016, ఆగస్టు 2017, అక్టోబర్ 2017లో 3 లేఖలు రాసింది. కానీ NGRI నివేదిక కోసం NGRI రిపోర్ట్ కోసం ఆగకుండానే మల్లన్న సాగర్ పనులు డిసెంబర్ 2017లో కాంట్రాక్టర్కి అప్పగించేసింది. మరి ఇక్కడ మెదకు, కరీంనగర్ జిల్లాల ప్రజలు చచ్చిపోతారట కదా, మరి ఎట్లా? ఇది రిపోర్ట్ లేకపోతే ఎట్లా అంటే, చచ్చిపోతే నాకేంది, నాకు కావాల్సిన పైసలు నాకు కావాల్సిన కమిషన్ నాకు కావాలి. చలో మెగా కృష్ణారెడ్డి వచ్చాయి, తీసుకో కాంట్రాక్టు 6,000 కోట్లు ఇచ్చాయి పైసలు. గుంజు జనాలని గల్లా బట్టి లేకపోతే చీరలు బట్టి గుంజి తీసి అవతల పడేరు జనాన్ని, ఇల్లు ఊడగొట్టిరి హరీష్ రావు, వెంకట్రామరెడ్డి దొంగలంతా కలిసి ఇందులో భాగస్వాములయ్యారు. మార్చి 2018లో NGRI తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటికే కాంట్రాక్టర్కి ఇచ్చేసిండు కాంట్రాక్టు. దాని తర్వాత మార్చి 2018లో NGRI ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఇందులో అనేక కీలక అంశాలను NGRI ప్రస్తావించింది. ఇదేం ఆషామాషి కాదు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన లెక్క. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలో భూగర్భంలో 3 జతల భారీ లీనమెంట్లు ఉన్నాయని, వీటి వల్ల మల్లన్న సాగర్కు ప్రమాదం ఉందని తమ నివేదికలో పేర్కొన్నది NGRI. CDO చెప్పింది దీన్ని NGRIకి అప్పగించాలా, దీన్ని చెక్ చేయాలని. లెటర్ రాసిర్రు, 3 లెటర్లు రాసిర్రు. కేసీఆర్ లెటర్ రాస్తే ఆ లెటర్లకు సంబంధించిన రిజల్ట్ రాకముందే, నివేదిక రాకముందే మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పేసిర్రు. తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఇంత భయంకరమైన విషయం, ఈ భారీ లీనమెంట్ అంటే ఏంటి? భూగర్భంలో భారీగా పగుళ్ళు ఉన్నాయన్నమాట. ఈ లీనమెంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి భూగర్భ పరిశోధన చేయాలి అని సూచించింది NGRI. ఇంకా ఈ పరిశోధన అడ్వాన్స్గా చేయాలని చెప్పింది.
కానీ ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోకుండా మల్లన్న సాగర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. సిడిఓ విడుదల చేసిన డ్రాయింగ్లన్నింటిలో కూడా భూకంప పరిశోధన చేయించాలని సూచించింది. డ్రాయింగ్లను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ లాంటి నిపుణులతో వెట్టింగ్ చేయించాలని కోరింది. అంటే టెస్ట్ చేయించాలని. ఇలా డ్రాయింగ్లను వెట్టింగ్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. పై అంశాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ను భూకంపాలు తట్టుకునే విధంగా డిజైన్ నిర్మాణం చేశారని, పైగా CWPRS ఆధ్వర్యంలో సూడోస్టాటిక్ భూకంప విశ్లేషణ చేయించామని, ఈ విశ్లేషణలో రిజర్వాయర్ సురక్షితమని తేలిందని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం సరైంది కాదని కాగ్ పేర్కొన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినవి NGRI సూచించిన పరీక్షలు కావు. భూకంప పరీక్షలు అక్కడ భూగర్భంలో ఉన్న భారీ పగుళ్లను దృష్టిలో ఉంచుకొని చేయాలి. కానీ ఇక్కడ అది జరగలే. కాబట్టి ఇప్పటికైనా ఈ భారీ లీనమెంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి భూకంప పరీక్షలను ప్రభుత్వం చేయించాలి అని కాగ్ సూచన చేసింది. లేకపోతే భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది. 50 TMCల మల్లన్న సాగర్ని దుర్మార్గుడు 10 TMCలకు మించి నింపలే. ఎందుకు నింపలే? పుసుక్కున్న 50 TMCలు నింపితే కట్ట దిగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. చాలా మంది అనుకుంటున్నారు మల్లన్న సాగర్ చుట్టుపక్కల వాళ్ళు మాకు నీళ్లు పైకే వస్తున్నాయి, ఇట్లా దౌతే వస్తున్నాయి అని అనుకుంటున్నారు. దాని వెనకాల ఉన్న ప్రమాదం చూడండి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ తప్పిదం అనే పుస్తకాన్ని ఈ వ్యాస రచయిత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున 2018లోనే రఘు గారు ప్రచురించారు. ఆ పుస్తకం కూడా మన ముందు ఉన్నది. ఇదే ఆ పుస్తకం. ఎత్తిపోతల తిప్పిపోతల కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ తప్పిదం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఇందులో అన్ని అంశాలు ప్రస్తావించారు. ఎప్పుడో రాసినారు. అన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. మీరు ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న మల్లన్న సాగరు, మల్లన్న సాగర్ ఆవశ్యకత పైన ప్రభుత్వం చెప్తున్న కారణాలు, ఒక అవగాహన లేని అంచనా. ఇది మల్లన్న సాగర్ రిజర్వాయర్తో మరో ప్రమాదం అని ఆనాడే ఈ పుస్తకం రాసినారు. ఓకే, ఇందులో మల్లన్న సాగర్ భూగర్భంలో ఉన్న భారీ లీనమెంట్ల గురించి విపులంగా వివరిస్తూ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఈ సూచనలు పెడచెవిన పెట్టడమే కాకుండా కొందరు ప్రభుత్వ పెద్దలు మల్లన్న సాగర్ ఉన్న ప్రదేశంలో గట్టి గ్రానైట్ రాయి ఉందని, పగుళ్ల ముచ్చటే లేదని, ఇవన్నీ అవాస్తవాలని బదులిచ్చారు. దొంగలు ఎవరి కాడు కమిషన్లు పైసలు తీసుకొని, వాడు కమిషన్లు తీసుకుంటే వీడు బిచ్చం వేస్తా ఉంటే అవి అందుకొని ఈ దొంగ ఇంజనీర్లు అంతా మాట్లాడారు. ఇంజనీర్లు అంటే ఎవరు? ఈ సలహాదారులు ఉన్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు TJSC చెప్పిందంతా నిజమే అని తేలుతోంది. అప్పట్లో ఈ వివరాలన్నీ TJSC కొందరు సైంటిస్టులతో చర్చించి పై విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం ఆ సైంటిస్టులు చెబుతున్నది ఏంటంటే మల్లన్న సాగర్ ఎప్పటికీ 50 TMCల నీరు నింపడానికి యోగ్యం కాదని, ప్రస్తుతం నింపిన 10 నుంచి 15 TMCల నీటికే ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాయిలింగ్ అంటే భూమి పొరల నుంచి ఉపరితలానికి నీరు తన్నుకు రావడం గమనించామని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ను 10 TMCలకు మించి నింపకూడదని హెచ్చరిస్తున్నారు. 10 TMCల నీటికి కూడా భూకంప ప్రమాదాన్ని తోసిపుచ్చలేమని, కాబట్టి లీనమెంట్లను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు ప్రభుత్వం తక్షణం చేపట్టాలని ఈ సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇది మల్లన్న సాగర్ కట్ట. ఇది ఇక్కడ వీళ్ళు కుడలేరు వాగు వెంబడి ఉన్న ఈ లీనమెంట్లు అనమాట. ఇవన్నీ ఈ పగుళ్ళు చాలా క్లియర్. ఇప్పుడు ఒకవేళ ఇది మల్లన్న సాగర్ కట్ట దిగితే ఈ కుడలేరు వాగు వెంబడి అప్పర్ మానేర్, మిడ్ మానేర్ అండ్ లోయర్ మానేర్ ఇట్లా నీళ్లు 50 TMCల నీళ్లు కొన్ని నిమిషాల గంటల వ్యవధిలో విధ్వంసం చేసుకుంటూ వెళ్తాయి ఒకవేళ కట్ట దిగితే. ఇప్పుడు ఇక్కడ 10 TMCల నీటికే నీళ్లు ఉపరితలానికి పైకి వస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు అట చాలా మంది, ఇక్కడ నీళ్లు ఉత్తగానే వస్తున్నాయి మా దగ్గర అబ్బా అని అనుకుంటున్నారు. కానీ అది పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని మనకు ఒక సంకేతం పంపుతా ఉన్నది. పొరపాటున ఈ కేసీఆర్ నేను 50 TMCలు కడితే మీరు 10 TMCలు నింపుతారా, నేను ఈ పాటికి నింపటం అంటే వీళ్ళు పొరపాటున నింపిరు అనుకోండి, కరీంనగర్, మెదకు ఈ ప్రాంతాలన్నీ కనుమరుగైపోతాయి. ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు ఇది. మల్లన్న సాగర్ కట్ట దిగితే ఏమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మల్లన్న సాగర్ కట్ట దిగితే సిచ్యువేషన్ ఏంటన్నది ఊహించండి. దురదృష్టవశాత్తు మల్లన్న సాగర్ కట్ట దిగితే ఇదేమి ఊహకి అందనిదో లేకపోతే ఏదో లేనిది చెప్పినదో అనుకోకండి. ఒకవేళ మల్లన్న సాగర్ కట్ట దిగితే జరిగేది ఇదే. క్షణాల్లో రిజర్వాయర్లోని నీరు బయటకు తన్నుకొస్తుంది. రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న కుడలేరు వాగు ప్రవాహ మార్గం ద్వారా ఈ నీరు 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ చుట్టుపక్కన ఉన్న గ్రామాలను ముంచేస్తూ ఎగువ మానేరు రిజర్వాయర్ చేరుతుంది. 10 నుంచి 15 మీటర్లు అంటే ఎంత అండి? దగ్గర 4-5 ఫ్లోర్ల ఎత్తు, అంతే కదా.
చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ముంచేస్తూ ఎగువ మానేరు రిజర్వాయర్ చేరుతుంది. ఎగువ మానేరు రిజర్వాయర్ సామర్థ్యం ఎంత? కేవలం 2.2 టీఎంసీలు మాత్రమే. 50 టీఎంసీలు కదా, మరి ఈ 2.2 టీఎంసీల రిజర్వాయర్ ఏం సరిపోతుంది? ఇది మొత్తం కొట్టుకపోతుంది. ఈ 50 టీఎంసీల నీరు వేగంగా వచ్చినప్పుడు ఎగువ మానేరు డ్యామ్ కొట్టుకపోతుంది. ఆ నీరంతా మానేరు నది మార్గాన ప్రవహించి మొదట మధ్య మానేరు రిజర్వాయర్ను అంటే మిడ్ మానేరును, ఆ తర్వాత దిగువ మానేరును ఎల్ఎండి లోయర్ మానేరు డ్యామ్ రిజర్వాయర్ను పునాదులతో పెకిలించి దారి పొడవుతా బీభత్సం సృష్టిస్తూ లక్షలాది మంది ప్రజల ప్రాణాలను, వేల కోట్ల రూపాయల ఆస్తులను ముంచెత్తుతూ గోదావరి నదికి చేరుతుంది. 50 టీఎంసీల నీరు గంటల వ్యవధిలో గోదావరి నీటిని చేరడం అంటే మామూలు విషయం కాదు. గోదావరిని కలిసిన తర్వాత కూడా ఈ ప్రవాహం సముద్రంలో కలిసేదాకా ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఎంత భయంకరమైన పని చేసిండు కేసీఆర్ అనేది చూడండి ఒక్కసారి. పైసలు పోయినాయి పాడు, ప్రాణాలు పోయే ప్రమాదాన్ని మన ముందు తెచ్చిపెట్టిండు. మల్లన్న సాగర్ ఉదంతంతో గత పాలకులకు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం పట్టింపు లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు సమగ్ర భూకంప పరీక్షల్లో ప్రమాదం ఉందని తేలితే ఇప్పటికే నింపిన 10 నుంచి 15 టీఎంసీల నీటికే ప్రమాదం జరిగి ఉంటే పోయే లక్షలాది అమాయక ప్రాణాలకు బాధ్యత ఎవరిది? అంతేకాకుండా వందలాది కుటుంబాలను భూసేకరణ పేరుతో రోడ్డున పడేయడమే కాకుండా వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టు కాదా? అదృష్టవశాత్తు పరీక్షల్లో ప్రమాదం లేదని తేలితే అప్పటి పాలకులు తీసుకున్న నిర్ణయం సరైనది అయిపోతుందా? సరే, ఒకవేళ కేసీఆర్దే కరెక్ట్ అనుకుందాం. అంటే ఎలాంటి రిపోర్ట్ లేకుండా నువ్వు ఇట్లాంటి ప్రాజెక్టు కట్టినావంటే నువ్వు టాస్ వేసినావు అన్నట్టు. రూపాయి బిల్ల తీసుకొని టాస్ వేసిండు, ఇట్లా కట్టాలన్నా కట్టొద్దా? కట్టాలి, కట్టిండు. మరి పొరపాటున ప్రమాదం జరిగితే అంటే ఒక రకంగా ఇది జూదమాడిండు అన్నట్టు. ప్రజల ప్రాణాలతో ప్రజాధనంతో జూదమాడే హక్కు పాలకులకు ఎవరిచ్చారు? ఇంతటి బాధ్యత రాహిత్యంతో వ్యవహరించిన వారిపైన కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో పైన పేర్కొన్న లోపాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ఏటా కూలుతున్న ప్రధాన కాలువలు, పెచ్చులుడుతున్న సొరంగాలు, మొరాయిస్తున్న పంపులు, కోకొల్లలు. కాబట్టి మేడిగడ్డ సమస్య చిన్నది కాదు. ఇది రెండో పాయింట్లో ఉన్న అన్ని పాయింట్స్ నేను చదివిన. వీళ్ళు అంటున్నారు కదా అదో పెద్ద వ్యవస్థ, మేడిగడ్డ చాలా చిన్నది అని. ఆ పెద్ద వ్యవస్థలో ఉన్న లోపాలే ఈ రెండో పాయింట్లో నేను చెప్పడం జరిగింది. కాబట్టి మేడిగడ్డ సమస్య చిన్నది కాదు. అలాగే సమస్య మేడిగడ్డకు పరిమితమూ కాదు. సమస్య మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుది. 2 పిల్లర్లు రిపేర్ చేస్తే సమస్య పోతుందనే ప్రచారం ప్రధాన సమస్యను పక్కదో పట్టించడమే. ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే ఈ మల్లన్న సాగర్ గురించి, ఎట్లా ఈ వాటర్ పోతాయి అన్న దాని గురించి మీకు ఇక్కడ చూడొచ్చు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇది కడెం ప్రాజెక్ట్, ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇగో ఇక్కడ మనకి మేడిగడ్డ ఉన్నది, మేడిగడ్డ టు అన్నారం టు సుందిల్ల. ఇగో ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నెమ్మదిగా ఇక్కడ నీళ్లు ఇక్కడ మల్లన్న సాగర్ ఎక్కడ ఉన్నది? ఇగో మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఇది మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఇప్పుడు నెమ్మదిగా ఇక్కడ ఉన్న కొన్ని పంప్ హౌజుల మన ఎత్తిపోతల పథకాల స్కీమ్ ద్వారా ఇమాంబాద్ నుంచి మనకి ఇక్కడ కొమరవల్లి మల్లన్న సాగర్కి వస్తాయి. ఇగో ఇదే ఆ కొమరవల్లి మల్లన్న సాగర్. ఒకవేళ ఈ మల్లన్న సాగర్ 50 టీఎంసీల కట్ట కనుక దిగితే సిచ్యువేషన్ ఏంటన్నది ఒకసారి ఊహించండి. ఇక్కడ నుంచి నీళ్ళు ఎక్కడ పోతాయి? కుడలేరు వాగు వెంబడి. ఇగో మీకు ఇక్కడ ఇంకా ప్రధానంగా గమనిస్తే ఇది ఒకవేళ ఈ కట్ట దిగితే ఇగో కూడెల్లి వాగు అని అన్నారు కదా, కుడలేరు వాగు, కూడెల్లి వాగు అని అంటారు. ఇక్కడ ఒకవేళ కట్ట దిగితే ఈ వాగు వెంబడి ఇట్లా ప్రయాణించి 2.20 టీఎంసీలు ఉన్న అప్పర్ మానేరు చేరుతుంది. అక్కడ నుంచి మిడ్ మానేరుకు పోతుంది. ఈ 50 టీఎంసీల నీళ్ళు ఇక్కడ తన్నుకొచ్చేదాకా ఈ ప్రాంతం మొత్తం విధ్వంసమే. ఇక్కడ చేరంగానే ఇది కొట్టుకపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది ఒక 25 టీఎంసీలు, ఇదేమో 50 టీఎంసీలు. ఇది 50 టీఎంసీలు, ఇదో 2 టీఎంసీలు, 52 టీఎంసీలు. మొత్తం ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా విధ్వంసం జరుగుతుంది. ఇది కూడా కొట్టుకపోయి లోయర్ మానేరుకు వస్తుంది. ఈ లోయర్ మానేరు ఎంత? 24 టీఎంసీలు. ఇది కూడా కొట్టుకపోతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కెపాసిటీ సరిపోదు. ఇక్కడ నుంచి ఇదంతా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. ఇక మళ్ళీ ఇది కూడా ఎగిరిపోతుంది. అన్నారం బాయ్, మేడిగడ్డ బాయ్, ఇటుపక్క నుంచి వచ్చే బ్యాక్ వాటర్తో ఈ ప్రాంతం కూడా కొట్టుకపోతుంది. అంటే ఎంత భయంకరమైన కట్టడం కట్టిండో మీరు ఒక్కసారి ఊహించండి ఇక పరిస్థితి. ఇక వీళ్ళు చెప్తున్న రెండో పనికిరాని వాదన ఏంటంటే మూడోది కేసీఆర్ బ్యాచ్ చెప్తున్న మూడో అతిపెద్ద తప్పు ఏంటి? వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటి ఎలక్షన్స్లో అంటే మూడో పాయింట్ ఏంటి? ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని కొట్టుకుపోయేలా ప్రయత్నం చేస్తున్నది. ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ మేడిగడ్డ బ్యారేజీని కొట్టుకుపోయేలాగా చేస్తున్నది. మేము ఉండుంటే కట్టేటోళ్ళం, అయిపోయేది. జర్ర 3 నెలల సమయం ఇస్తే అయిపోయేది. మేము
ఈ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయకుండా కావాలని ఆలస్యం చేస్తున్నది. వచ్చేది వర్షాకాలం, అప్పుడు వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగే ప్రమాదం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మూలకు పడేసే కుట్ర ఇది. మేమే అధికారంలో ఉండి ఉంటే వేల కొద్ది హిటాచీలు పెట్టి 2 నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసేవాళ్ళం. చూడండి, కేవలం 2 నెలలట, 2 నెలల్లో మొత్తం రిపేర్ చేసి అవతల పడేసేటోళ్ళట. ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ 21 అక్టోబర్ 2023 నాడు కుంగింది. బ్యారేజీ కుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు బ్యారేజీని 23, 25 అక్టోబర్ 2023 నాడు సందర్శించి, అంటే 23 నాడు, 24 నాడు, 25 నాడు 3 రోజులు సందర్శించి 1 నవంబర్ 2023 నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ మొదలైన అంశాల్లో వైఫల్యం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమై ఉంటుందని వారు తమ ప్రాథమిక నివేదికలో తేల్చారు. పూర్తి వివరాలకై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించాల్సి ఉంటుందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక పైన గత పాలకులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా ఈ పెద్ద మనుషులు మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి. అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికే, అంటే ఎప్పుడు ఎలక్షన్స్కి ముందు ఈ మాట ఏమన్నారు కేసీఆర్, అసలు ఈ సమస్య ఏంటో తెలుసుకోవడానికే కనీసం 6-7 నెలలు పడుతుంది. వాళ్ళు అన్నారు, ఎన్డీఎస్ఏ వచ్చి రిపోర్ట్ ఇచ్చినప్పుడు అరే గట్టెట్లు ఇస్తారు, అసలు ఈ సమస్య తెలుసుకోవడానికి 6-7 నెలలు పడుతుంది. అలాంటిది 2 రోజుల్లో బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు ఇవి అని నిపుణుల కమిటీ ఎలా తేల్చింది? నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వ పెద్దల రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఈ నివేదిక ఇచ్చిందన్నది కేసీఆర్ మాట్లాడింది. కేవలం స్వతంత్ర నిపుణుల కమిటీతోనే మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు బయటకు వస్తాయి. ఖర్చులన్నీ కాంట్రాక్టరే భరిస్తాడు. ఈ మేరకు కాంట్రాక్టరే బహిరంగంగా ప్రకటన చేశాడు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. వీళ్ళు చెప్పినాయి, మా నాయకుడే అధికారంలో ఉండి ఉంటేనా వేల హిటాచీలు పెట్టి 2 నెలల్లో మేడిగడ్డ రిపేర్లు పూర్తి చేసేవాళ్ళం. ఈ పనికి మాలం ముచ్చట్లన్నీ మనకు చెప్పారు ఎలక్షన్లకు ముందు. తప్పించుకోవాలి కదా. పై మాటలతో గత పాలకులకు 2 విషయాలపై స్పష్టత ఉన్న విషయం మనకు తెలుస్తున్నది. మొదటిది, మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుందని వారి మాటల్లో 6-7 నెలలు పడుతుంది. రెండోది, స్వతంత్ర నిపుణుల కమిటీ పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారానే వాస్తవాలు బయటపడతాయి. అంటే అసలు సమస్య గుర్తించడానికే 6-7 నెలల సమయం పడితే ఇక సమస్యను గుర్తించి పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడానికి ఎంత సమయం పడుతుంది? మరి వీడేందో 2 నెలలు కడతా అంటుండేగా. నువ్వే అన్నావు 6-7 నెలల సమయం పడుతుంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎట్లు ఇచ్చింది అని. ఇదివరకే చెప్పినట్టు సమస్య కేవలం ఆ 7వ బ్లాక్లోని 12 పిల్లర్లకా లేక మిగతా పిల్లర్లలో కూడా సమస్య ఉందా? బ్యారేజీ ముందు వెనక ఉన్న కట్ ఆఫ్ వాల్స్ పరిస్థితి ఏంటి? సిడబ్ల్యూసి ఇప్పటికే చెప్పినట్టు బ్యారేజీ స్థలం ఎంపికే సరిగ్గా జరగలేదా? అప్పుడు ఏం చేయాలి? ఎన్డీఎస్ఏ కమిటీ ప్రాథమిక నివేదిక ప్రకారం డిజైన్ వైఫల్యమే గనక అయితే దాన్ని పూర్తి స్థాయిలో సరిచేయడం సాధ్యమా? సమస్య ఇంత జటిలంగా ఉంటే మా నాయకుడే ఉంటే వేలాది హిటాచీలు పెట్టి ఈ పాటికే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేసి ఉండేవాడు అనడం ఎంత హాస్యాస్పదం. అంటే ఏ సమయానికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మడానికి తెలంగాణ సమాజం మరీ అంత అజ్ఞానంలో ఉందని వీళ్ళు భ్రమిస్తున్నారా? వేల హిటాచీలు అప్పుడేమైనాయి? ఎప్పుడు వేల హిటాచీలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు పూర్తి చేసేవారమన్న పెద్దల నిర్వాకం ఇప్పటికే చూశాం. హిటాచీలు అంటే మట్టి తీసే యంత్రాలు. నవంబర్ 2019లో గోదావరి వరదల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల యాప్రాన్లు, సిమెంట్, కాంక్రీట్ బ్లాకులు మొత్తం కొట్టుకపోతే 4 ఏళ్లు దాటినా ఎలాంటి రిపేర్లకు ఇవి నోచుకోలేదన్న విషయం మనకు తెలుసు. ఎక్కడ? ఇంతమంది నేను ఫోటోలు చూపించిన కదా, ఇది మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ దగ్గర ఉండి ఈ కాంక్రీట్ బ్లాక్స్ మొత్తం కొట్టుకపోయినాయి. ఎప్పుడు? 2019లోనే కొట్టుకపోయినాయి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేయించింది లేదు. ఈయనట వేల హిటాచీలు పెట్టి దీన్ని బాగు చేస్తారట. 2019లో కొట్టుకపోయిన దానికి దిక్కు లేదు. నువ్వు ఆనాడది కనుక రిపేర్ చేసి ఉంటే వాళ్ళు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదేమో. అది చేయలేనోడట ఇవాళ వేల హిటాచీలు పెడతారట. ఏ నుంచి తెస్తాడో మరి. బ్యారేజీకి రక్షణ కవచంలా ఉండే ఇవి దెబ్బతినడమే ప్రస్తుత మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఒక ప్రధానమైన కారణం. బ్యారేజీలకు ప్రమాదం ఉందని తెలిసి నిర్లక్ష్యానికి కారణం ఏంటి? మరి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం బ్యారేజీలకు ఇంత తీవ్ర సమస్య వస్తే ఇప్పటి వరకు ఈ పెద్ద మనుషులకు హిటాచీలే దొరకలేదా? హిటాచీలు దొరకలేదా? ఇన్ని తప్పులు తమ వైపు పెట్టుకొని ఎదుటివారిపైన బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చూడండి ఎంత ఘోరమో. రిపేర్ల ఖర్చు ఎవరు భరించాలి? మేడిగడ్డ బ్యారేజీ కుంగగానే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆగ మేఘాల మీద కాంట్రాక్టర్ల ప్రతినిధులతో రిపేర్ల ఖర్చంతా తామే భరిస్తామనే ప్రకటన ఇప్పించారు. ఎలక్షన్లు అయిపోగానే కాంట్రాక్టర్ ప్లేట్ ఫిరాయించిండు. రిపేర్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటే ఏంటి? పని పూర్తయ్యాక నిర్మాణంలో ఏదైనా ఒక సమస్య వస్తే రిపేర్లకు అయ్యే ఖర్చు ఆ కాంట్రాక్టరే భరించాలి. దాన్ని డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అంటారు. దానికి ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ సమయం అయిపోయిందని అసలు డిఫెక్ట్ లయబిలిటీ సమయంతో సంబంధం లేకుండా
తాము నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే నిర్మాణం పూర్తి చేశాం కాబట్టి రిపేర్లకు తాము బాధ్యత వహించబోమని బాంబు వేల్చిండు కాంట్రాక్టర్. ఏమన్నాడు, మీరు డిజైన్ ఇచ్చిన మేము కట్టినాం, అది డిజైన్లో లోపం ఉంది, డిజైన్లో లోపం ఉంటే మేము ఎట్లా భరిస్తాం, మీరు చెప్పినట్టు కట్టినాం అని వాడు తప్పించుకున్నాడు కాంట్రాక్టర్. మరి ముందేమన్నారు వీళ్ళు, ₹1 గవర్నమెంట్ కట్టద్దు, కట్టాల్సిన అవసరం లేదు, కాంట్రాక్టరే కడతాడు, వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించాడు. వాడు ఎలక్షన్లు అయిపోగానే ప్లేట్ ఫిరాయించాడు. కాంట్రాక్టర్ మాట నిజమే అనుకుంటే ఇప్పుడు రిపేర్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నమాట. మొదట కాంట్రాక్టరే ఖర్చు భరిస్తాడు అని చెప్పిన గత పాలకులు ప్రస్తుతం మాట మార్చారు. ఎన్ని వేల కోట్ల రూపాయల ఖర్చైనా ప్రభుత్వం భరించాలని, అంత భారీ ప్రాజెక్టులో ఇవన్నీ సర్వసాధారణమే అని, గతంలో అనేక ప్రాజెక్టులో ఇలాంటి సమస్యలు వచ్చాయని మాట మార్చారు. చివరికి ఆ జోకర్ మల్లారెడ్డితో కూడా మాట్లాడిస్తున్నారు. 3,000 కోట్లు కట్టేస్తాం, 3,000 కోట్లు కట్టేయొచ్చట. ఇది చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు అమలులో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. పనులు మొత్తం పూర్తయ్యాక డిఫెక్ట్ లయబిలిటీ సమయం మొదలైనట్టు, ఇవ్వాల్సిన సర్టిఫికేట్ పని పూర్తి కాకుండానే అధికారులు కాంట్రాక్టర్కి ఇచ్చినట్టు అనేక ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలను బేస్ చేసుకునే వెంకటేశ్వరరావు అనే ఇంజనీర్ని తొలగించినారు. అవును కదా, ఆ పని పూర్తి కాకముందే పని పూర్తయినట్టు ధృవీకరణ పత్రం ఇచ్చేసిండు. కాంట్రాక్టు నిబంధనలపైన సమగ్ర అధ్యయనం చేయకుండా మొత్తం రిపేరు ఖర్చు ప్రభుత్వమే భరించడం అంటే వేల కోట్ల భారం ప్రజలపై పడ్డట్టే. అలా కాకుండా మొదట పని కానిచ్చి తర్వాత బాధ్యత కాంట్రాక్టర్దా లేక డిపార్ట్మెంట్దా అని నిర్ణయిద్దామంటే ఈ అంశం తేలేదాకా కాంట్రాక్టర్ పని మొదలుపెట్టే అవకాశం లేదు. ఈ మొత్తం అంశంలో అనేక న్యాయపరమైన చిక్కులున్నాయి. ఇవన్నీ సమగ్రంగా విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2019 నవంబర్లో యాప్రాన్లు కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయినప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భరించారు? ఇది ఒకసారి చూడండి. 2019 వరదలకు బ్యారేజీ యాప్రాన్లు కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి జరిగిన నష్టం 180 కోట్లు. ఇంతకుముందు చూపించినాం కదా ఆ బ్లాక్స్, దానికైన ఖర్చు 180 కోట్లు. డిఫెక్ట్ లయబిలిటీ సమయం పూర్తి కాలేదు కాబట్టి ఈ ఖర్చంతా కాంట్రాక్టరే భరిస్తాడు అని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. రిపేర్ల ఖర్చు 476 కోట్లుగా అంచనా వేశారు ఆ రోజున. అయితే బ్యారేజీని ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే పనులు చేశాం కాబట్టి ఈ ఖర్చు తాము భరించబోవడం లేదని కాంట్రాక్టర్ ఖరాఖండిగా చెప్పేసిండు. కాంట్రాక్టరే ఖర్చు భరిస్తాడని ప్రభుత్వం చెప్పినా దీనికి ఎలాంటి ఆధారాలు లేవని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. అంటే గవర్నమెంటే కట్టింది. అంటే గతంలో పాలకులు సకాలంలో బ్యారేజీల రిపేర్లు చేయకపోవడం, దాని పర్యవసానంగా బ్యారేజీలు కుంగడం, దానివల్ల పడే భారాలు, టెండర్ కండిషన్లు, రిపేర్ల భారం కాంట్రాక్టర్ మోయాలా, ప్రభుత్వమా? ఇవన్నీ సంక్లిష్టమైన న్యాయపరమైన అంశాలతో కూడుకున్నవి. తొందరపాటుతో చిన్న తప్పు చేసిన పాత డ్యామేజీలకు రిపేర్ ఖర్చులు, ఇప్పుడు బ్యారేజీల కుంగుబాటు రిపేర్ ఖర్చులు, భవిష్యత్తులో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చే రిపేర్లు అన్నింటిపైన దాని ప్రభావం ఉంటుంది. వేల కోట్ల రూపాయల భారాలతో కూడిన అంశం కాబట్టి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. పై విషయాలన్నింటినీ దాచి తమ పాలనలో ప్రాజెక్ట్ నిర్వహణలో చూపిన పూర్తి అశ్రద్ధ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుత దయనీయ పరిస్థితి దాపురించిందనే విషయం పక్కన పెట్టి గత పాలకులు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం అత్యంత జుగుప్సాకరంగా ఉన్నది. దొంగలు చేసింది దొంగ పని, లంగ పని, మళ్ళీ దాన్ని సమర్థించుకొని పక్క వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కేసీఆర్ లేవనెత్తిన 6 పాయింట్స్లో మొత్తం 6 పాయింట్స్లో ఇది 4వ పాయింట్ ఇప్పుడు నేను చదవబోయేది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వీళ్ళు చేస్తున్న 6 ఆర్గ్యుమెంట్స్లో 4th పాయింట్ నేను చదువుతున్నా. 4th పాయింట్ ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజీ కుంగినా నీళ్లు ఎత్తిపోయడానికి ఇబ్బంది ఏమీ లేదు, ఈ ప్రభుత్వానికి అవగాహన రాహిత్యం. ఈ మధ్యకాలంలో మన తోపు తురుము తాపి మేస్త్రి చీఫ్ ఇంజనీరు అన్ని ఆయనే కదా, ఆయన చెప్తున్నాడు కేసీఆర్ ఏమని, మేడిగడ్డ కుంగితే ఏందండి, బస్తాలు తెచ్చేయాలి, బస్తాలు తెచ్చి ప్రాణహిత నది అక్కడ కదులుస్తుంది, ఆ నుంచి నీళ్ళు ఎత్తిపోసి అన్నారంలో పోయొచ్చు, నేనుంటే చేసేటోని అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే ఎంత దుర్మార్గమైన మాటలు అన్నది ఇప్పుడు చూడండి. మేడిగడ్డ పియర్లు కుంగిపోయినా నీళ్ళు ఎత్తిపోయడానికి వచ్చిన సమస్య ఏమీ లేదు. కొన్ని ఇసుక బస్తాలు నదికి అడ్డంగా వేసి మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయొచ్చు. ఇది కేసీఆర్ వాదన. గత పాలకులు అంటే ఈ దుర్మార్గుడి వాదన అన్నట్టు. నానంట ఇసుక బస్తాలు వేసాట, నీళ్ళు ఎత్తిపోయాలన్నట. పై వాదన ఎంత అర్ధరహితమో చూద్దాం. గోదావరి నదిలో ప్రాణహిత ఉపనది కలిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారు. ఎక్కడ? నేను ఇంతకుముందు మ్యాప్ చూపించిన కదా, ఇగో ఇది మ్యాప్. ఎక్కడ ఇది? ఇగో ఇక్కడ మేడిగడ్డ బరాజు కట్టినారు. ఇక్కడ ఇగో ప్రాణహిత రివర్, ఇది ఈ ప్రాణహిత రివర్ ఇక్కడ కలుస్తుంది. ఈ కింద మేడిగడ్డ బరాజు కట్టినారు. ఇక్కడ కాళేశ్వరం టెంపుల్, దీన్ని కాళేశ్వరం అని పిలుస్తాం అందుకే మనం. ఇక్కడ మేడిగడ్డ బరాజు కట్టిండు. ఈ ప్రాణహిత నది ఇక్కడికి వస్తుంది. కేసీఆర్ ఏమంటుండంటే, ఈడ బరాజు ఉంది కదా, నది ఈడ కలుస్తుంది కదా, ఇక్కడ నీళ్ళు వస్తాయి కదా, ఈడ బస్తాలు వేయర్రి. ఇప్పుడు ఈ బస్తాలు వేయడం వల్ల నీళ్ళు ఇటు పోవు, దీనికి ఇబ్బంది వచ్చే అవకాశం ఏం లేదు మేడిగడ్డకి. ఈ నీళ్లు రావడంతో నీ నీళ్ళు ఎత్తిపోసి అన్నారంలో పోయిరా అంటుండు పెద్ద మనిషి. రాత్రి ఏమైందో పొద్దుగాల ఏమైందో తెలియదు కానీ ఆ మాట మాట్లాడుతుండు. ఆ మాటలో వాస్తవం ఎంత అన్నది చూడండి.
గోదావరి నదిలో ప్రాణహిత ఉపనది కలిసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారు. ఇప్పుడు బ్యారేజీ కుంగడంతో నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు అక్కడ నీళ్లు నిల్వ ఉంచట్లే, మొత్తం ఖాళీ చేశారు. అయితే ప్రాణహిత నది నుంచి వచ్చే నీళ్లను మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి మళ్లించి అక్కడి నుంచి ఎత్తిపోయొచ్చు అనేది వీరి వాదన. మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉంటాయి కాబట్టి బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉండవు, కాబట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఒత్తిడి ఉండదు, బ్యారేజీకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక్కడి వరకు నిజమే అనుకున్న అసలు సమస్య మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి నీటిని అన్నారం బ్యారేజీలో వేసిన తర్వాతనే వస్తుంది. ఇక్కడ ఏం చేయాలా? పాయింట్ ఏంటంటే ఇది మేడిగడ్డ బరాజ్. ఈ మేడిగడ్డ బరాజ్ నుంచి ఇక్కడ నుంచి అన్నారంకి ఎత్తిపోయాలి. ఇది మేడిగడ్డ బరాజ్, ఇక్కడ పంప్ హౌస్ ఉంటుంది. ఇక్కడ నుంచి నీటిని ఈ బరాజ్లో ఈ దీంట్లోకి ఎత్తిపోయాలి. ఇక్కడ నుంచి అన్నారం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నారం పంప్ హౌస్ ఉంటే అన్నారం పంప్ హౌస్ నుంచి సుందిలకి ఎత్తిపోయాలి. సుందిల నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్. సో ఇక్కడ మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి అన్నారంకి ఎత్తిపోసిన తర్వాత దాదాపు ఒక 8 నుంచి 10 మీటర్ల హైట్ వరకు నీటి నిల్వ ఉన్న తర్వాత మాత్రమే అన్నారంలో ఎత్తిపోయడానికి అన్నారం నుంచి సుందిలకు ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నో ఛాన్స్ అనమాట. ఇప్పుడు అదే పాయింట్ ఇక్కడ రాసినారు. ఇక్కడ ఏంటి? ఎందుకంటే మేడిగడ్డ నుంచి ఎత్తిన నీళ్లు మొదట అన్నారంలో నిల్వ చేయాలి, అంతే కదా. మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేస్తాం. అన్నారం గేట్లు మూసి కనీసం 10 మీటర్ల నీటిని అన్నారంలో నిల్వ చేస్తే గానీ బ్యారేజీ నీరు పైన ఉన్న అన్నారం పంప్ హౌస్ వరకు చేరదు. పంప్ హౌస్ ఎప్పుడు కూడా పైన ఉంటుంది. బ్యారేజ్ ఇగో ఇక్కడ చూడండి మీరు. సో ఇది చేరాలంటే ఏం చేయాలా? 10 మీటర్ల నీరు కనీసం అన్నారంలో నిల్వ చేయాలి. అన్నారం బ్యారేజీ గేట్లు మూస్తే బ్యారేజీ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికీ అన్నారం బ్యారేజీకి భారీ బుంగలు పడి పియర్లు కుంగే పరిస్థితి ఆల్రెడీ అన్నారంలో కనబడతా ఉన్నది. సో ఈ సిచ్యువేషన్లో అన్నారంలో మరి ఎక్కడ వాటర్ వేయడానికి అవకాశం ఉంటుంది? ఎన్డీఎస్ఏ నిపుణుల ఆదేశాల మేరకు అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం కుదరదు. కాబట్టి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసిన అన్నారం బ్యారేజీలో నిల్వ చేయడం సాధ్యం. అన్నారం బ్యారేజీలో నీరు నిల్వ చేయకుండా అన్నారం పంప్ హౌస్ నడవడం కుదరదు. ఇక్కడ ఏంటిగో, కాబట్టి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసిన అన్నారం బ్యారేజీలో నిల్వ చేయడం సాధ్యపడదు. ఎందుకంటే అది ఆల్రెడీ అటు ఇటుగా ఉన్నది కాబట్టి, ఆల్రెడీ బుంగలు కూడా ఏర్పడ్డాయి కాబట్టి నీళ్లు బ్యారేజీలో నిల్వ చేయకుండా అన్నారం పంప్ హౌస్ నడవడం కుదరదు. ఇదే సమస్య సుందిళ్ళ బ్యారేజీకి కూడా ఉన్నది. అక్కడ కూడా బ్యారేజీకి అనేక బుంగలు పడ్డాయి. సుందిళ్లలో కూడా కనీసం 7 మీటర్ల నీటిని నిల్వ చేస్తే గానీ సుందిళ్ళ పంప్ హౌస్ను చేరదు నీటిని నిల్వ చేస్తే ఆ బ్యారేజీకి ప్రమాదం. మరి ఎట్లా ఎత్తిపోయాలి? మరి ఇసుక బస్తాలు వేసి ఎలా పోసుకోవాలి? ఇంట్లో పోసుకోవాలా? ప్రస్తుతానికి మేడిగడ్డ పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తడం అనాలోచిత ప్రతిపాదన. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఒకవేళ ఏమైనా తాత్కాలిక రిపేర్లకు అనుమతిస్తే అవన్నీ పూర్తి చేసిన తర్వాత నీళ్లను ఎత్తే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈలోగా తొందరపడి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారం బ్యారేజీలో పోస్తే ఆ ఒత్తిడికి అన్నారం కూడా కుంగితే అది మరింత ప్రమాదం. ఇది 4వ పాయింట్. అంటే ఎంత అనాలోచితమైన అర్ధరహితమైన వాదన చేస్తున్నారో చూడండి. ఆ నుంచి బస్తాలు వేసాడ నీళ్ళు ఎత్తిపోయాలట. మరి నీళ్ళు ఎత్తిపోసిన తర్వాత మరి అది 10 మీటర్లు ఎత్తొచ్చేదాకా పంప్ హౌస్ నుంచి నీళ్లు అవతల సుందిళ్లలో వేయడానికి అవకాశం లేదు కదా. సుందిళ్లలో పడ్డ నీళ్లు మళ్ళా ఆ సుందిళ్ళ గేట్లు మూసి మళ్ళా 8-10 మీటర్లు వచ్చేదాకా అవతలికి పోసే అవకాశం లేదు కదా. ఇప్పటికిప్పుడు దీని నుంచి బయటపడాలంటే నువ్వు పని చేయాలంటున్నావు. మరి మొత్తం రిపేర్లతోనే ఉన్నది కదా. ఆ తాత్కాలిక రిపేర్లు చేయడానికి కూడా ఇంకా సమయం పడుతుంది కదా. అంటే నోటికి ఏది వస్తే అదే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వీళ్ళు ఏవైతే ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిన తర్వాత ఒక 6 అంశాలని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది కేసీఆర్ బ్యాచ్. ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని. అందులో 5వ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేస్తున్న వాదన, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు పెరిగింది అని అంటున్నారు. ఎంత? ఒకప్పుడు 2014కి ముందు 18కి ముందు 45 లక్షల టన్నులుండే 3 కోట్ల టన్నులకు పెరిగింది అంటున్నారు ధాన్యం ఉత్పత్తి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించుకునే పనిలో భాగంగా అనేక అసత్యాలు గత పాలకులు ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నులు ఉండేదని, 2023 నాటికి అది 3 కోట్ల టన్నులకు చేరిందని, ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రాన్ని దాటి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నామని, ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాధించిన ఘనతే అని గత పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో వీసమంత నిజం కూడా లేదు. అది ఎట్లాగో చూద్దాం. ప్రభుత్వ గణాంకాలు ఏం చెప్తున్నాయి? ఇది అఫీషియల్ రికార్డ్స్, గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి?
తెలంగాణ ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి గాను ప్రచురించిన అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ ప్రకారంగా 2013-14లో తెలంగాణ ప్రాంతంలో ధాన్యం ఉత్పత్తి 106.86 లక్షల టన్నులు. అలాగే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2023 నాటి నివేదికలో 2021-22 నాటి వివరాలు కూడా ఉన్నాయి. 2021-22 నాటికి తెలంగాణలో మొత్తం ధాన్యం ఉత్పత్తి 151 లక్షల టన్నులు. మరి అప్పటి 45 లక్షల టన్నుల లెక్క, ఇప్పటి 3 కోట్ల టన్నుల లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ పెద్ద మనుషులే చెప్పాలి. అసలు 45 లక్షల లెక్కే లేదు. 2013-14కి ముందు 106 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి ఉన్నది. కాళేశ్వరం కట్టిన తర్వాత 2023 నివేదిక ఏం చెప్తుంది? 151 లక్షల టన్నులు చెప్తుంది. మరి 3 కోట్ల లక్ష టన్నులు ఎక్కడుంది? ఈ 45 లక్షల టన్నులు 2014 ముందు ఎక్కడుంది? అంటే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ స్థానం 10వ స్థానం. ఏది? ధాన్యం ఉత్పత్తిలో. 2022లో తెలంగాణ స్థానం 9. ఏం మారింది? పంజాబ్ స్థానం 2. మనం పంజాబ్ కంటే ముందే ఉన్నామని చెప్పుకున్నారు ఈ దొంగలు. తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రగతి, దేశంలోనే నెంబర్ 1, పంజాబ్ను దాటేశామంటూ గత పాలకులు చేసిన ప్రచారం అంతా బూటకమని తెలిసిపోతుంది. ఇక పెరిగిన ధాన్యం ఉత్పత్తిలో కాళేశ్వరం పాత్ర ఎంత? ఇది కూడా చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత? 106 లక్షల టన్నుల నుంచి 151 లక్షల టన్నులకు పెరిగింది. అంటే ఎంత పెరిగింది? దగ్గర ఒక 40 లక్షల టన్నులు పెరిగింది. మరి ఈ టన్నులు పెరగడానికి కారణం ఏంటి? కాళేశ్వరం పాత్ర ఏమైనా ఉన్నదా? ఒకసారి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి గత 5 సంవత్సరాల్లో ఎత్తిపోసిన నీళ్ళు ఎంత? 160 టీఎంసీలు. ఎంత? 160 టీఎంసీలు. మేడిగడ్డ నుంచి ఎత్తడం మొదలై అన్నారం, సుందిల్లా దాటుకొని ఎల్లంపల్లి రిజర్వాయర్ను చేరుకోగానే పైనుంచి గోదావరి వరద మొదలయ్యేది. అర్థమైంది కదా? వెరీ క్లియర్. ఇక్కడ ఏం జరిగేది అంటే, ఇప్పుడు సార్ ఏం చేసేది? ఈడ మేడిగడ్డ దగ్గర ఈ నుంచి ఎత్తిపోయాగానే అన్నారం పోయాలి, అన్నారం నుంచి సుందిల్ల పోయాలి, సుందిల్ల బ్యారేజ్ పోసిన తర్వాత ఎల్లంపల్లి రిజర్వాయర్లో పోయాలి. ఈ ఎల్లంపల్లి రిజర్వాయర్ పోసిన తర్వాత ఇది గోదావరి కదా, ఈ గోదావరి నుంచి వరద విపరీతంగా వచ్చేది వర్షాకాలం వరదల సమయంలో. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిపోయి, ఇక్కడ కడెం నిండిపోయి, ఇక్కడ నుంచి ఎల్లంపల్లి ఫుల్ అయిపోయి ఈ వరద ఇట్లా కొట్టుకుంటూ వచ్చేది. ఈయన ఎత్తిపోసింది కదా ఇక్కడికి, ఈ నీళ్ళకి వచ్చేవి, ఇక్కడ నుంచి వరద వచ్చేది. అప్పుడు ఏం చేయాలి? మరి అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఈడ గేట్లు ఓపెన్ చేయాలి. ఏది? సుందిల ఓపెన్ చేయాలా, అన్నారం ఓపెన్ చేయాలా, మేడిగడ్డ ఓపెన్ చేయాలి. ఈ ఎత్తిపోసిన నీళ్ళు ఇళ్ళకి రాగానే, ఇటు నుంచి వరద రాగానే సర్రన పోయి మళ్ళీ పోయి గోదావరిలో పడతాయి. 160 టీఎంసీలు ఎత్తిపోసిండు. అట్లా ఎప్పటికి చూడండి ఎంత ఎత్తిపోసిండు? 160 టీఎంసీలు ఎత్తిపోసిండు. ఈ ఎల్లంపల్లి రిజర్వాయర్ను చేరుకోగానే పైనుంచి గోదావరి వరద మొదలయ్యేది. మహారాష్ట్రలో వరదలకు పైన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండి వరద నీరు ఎల్లంపల్లిని చేరేది. అంటే ఎప్పటిదాకా ఎత్తిన నీరంతా వృధా. అంతే కదా? అంటే ఎత్తిన నీళ్లు మళ్ళీ వెనక్కి తిప్పిండు. అందుకే ఇది ఎత్తిపోతల కాదని తిప్పిపోతల అని చెప్పారు. ఇలా ప్రతి ఏటా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తడం, పైనుంచి వరద రాగానే తిప్పిపోయడం ఒక నిత్యకృత్యం అయిపోయింది ప్రతి ఇయర్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం అని 2018లోనే టీజేఏసీ చెప్పింది. ఇగో ఆ పుస్తకమే ఇది. వాళ్ళు ఆనాడే చెప్పారు, 2018లో చెప్పారు ఎత్తిపోతల తిప్పిపోతల అని. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం ఎత్తిన నీళ్లలో తిరిగి నదిలోకి తిప్పిపోసిన నీరు కనీసం 60 టీఎంసీలు. అంటే 160 టీఎంసీలు ఎత్తిపోస్తే 60 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉపయోగపడ్డది. మిగతా 100 టీఎంసీలు పోయి గోదావరిలో గంగల కలిసింది. మరి ఆ 100 టీఎంసీలకి ప్లస్ 60 టీఎంసీలకైనా కరెంటు బిల్లు ఎంత? 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు ఖర్చు అయింది. ఆవిరి నష్టాలను పరిగణలోకి తీసుకోకుండా మిగిలినవి 100 టీఎంసీలు మాత్రమే. అంటే ఏంటి ఆవిరి నష్టాలు అంటే? ఇప్పుడు గ్లాస్ తీసుకుపోయి మనం ఎండలో పెడతాం, గ్లాసు నిండా నీళ్ళు నింపి తెల్లారి వరకు ఉంటాయా? ఆవిరవుతావు కదా. అట్లా ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లో కూడా నీళ్ళు ఆవిరవుతూ ఉంటాయి. సో ఆ నష్టాలన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా మిగిలినవి 100 టీఎంసీలు మాత్రమే. అంటే ఈ మిగిలిన నీరు మొత్తం పొలాలకు చేరలేదు. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లలో సుమారు 25 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. అంటే అట్లా స్టోరేజ్ అయి ఉన్నాయి. మల్లన్న సాగర్లో 10 టీఎంసీలు, అందులో 5 టీఎంసీలు అట్లా. అంటే ఈ 5 సంవత్సరాల్లో సాగుకు ఉపయోగించిన కాళేశ్వరం నీళ్లు సుమారు 75 టీఎంసీలు. అంటే ఇప్పుడు ఇదేమి 60 టీఎంసీలు ఏమో వెనక్కి పోయినాయి, సముద్రంలో కలిసినాయి. మిగిలింది ఎంత? అంత అటు ఇటు పోను, ఈ ఆవిరి నష్టాలు ఇవన్నీ పోను కూడా ఒక 100 టీఎంసీలు అనుకుందాం. 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది అనుకుందాం. 60 టీఎంసీలు ఎట్లా వెనక్కి పోయినాయి కాబట్టి ఈ 100 టీఎంసీల్లో కూడా ఇప్పటికే మల్లన్న సాగర్లో 10 టీఎంసీలు, కొండపోచమ్మలో ఇట్లా రంగనాయక సాగర్లో నీళ్లు కొన్ని నిల్వ చేసి ఉంచారు. ఆ నిల్వ చేసిన నీరు ఒక 25 టీఎంసీలు ఉన్నాయి అనుకుందాం.
అంటే కాళేశ్వరం నీళ్లు సుమారు ఎంత ఉపయోగించినట్టు 75 టీఎంసీలు ఉపయోగించినట్టు. అంటే ఏటా పొలాలకు చేరింది 15 టీఎంసీలు, 5 ఏళ్ళు 15 టీఎంసీలు, అంటే 15 75 టీఎంసీలు. ఒక టీఎంసీ నీటితో వరి పంట 60,000 ఎకరాలు పండుతుంది. ఒక టీఎంసీ నీటితో ఆరుతడి పంటలు అయితే 10,000 ఎకరాలు సాగవుతుంది. సగటున ఒక టీఎంసీకి యావరేజ్గా ఈ ఆరుతడి పంటలు వరి యావరేజ్ చేసుకున్న ఒక 8,000 ఎకరాలు అనుకుంటే 15 టీఎంసీలకు సాగయ్యేది 1 అంటే 1,20,000 ఎకరాలు మాత్రమే. మరి కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలు ఎక్కడ సాగైనట్టు? అంటే 1,20,000 ఎకరాలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇతర నీళ్లతోని సాగైంది. మరి ఎక్కడ 1 కోటి ఎకరాలు? అంటే శుద్ధ అబద్ధం అన్నట్టు. రాష్ట్రం ఏర్పడే నాటికి అంటే 2014 వరకు తెలంగాణలో ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. 2014 నుంచి ఫిబ్రవరి 2023 వరకు వచ్చిన అదనపు ఆయకట్టు 15.81 లక్షల ఎకరాలు. ఇందులో కాళేశ్వరం ద్వారా వచ్చిన అదనపు ఆయకట్టు కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. ప్రచార హోరు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగింది ఏమీ లేదు అని మనకు అర్థమవుతున్నది. వరదల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటిని కాళేశ్వరం నీటిగా గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టింది. మరో విషయం, ఈ మాత్రం కాళేశ్వరం ఎత్తిపోతలకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇంకా చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన బకాయిలు 14,000 కోట్లు. అంటే 14,000 కోట్ల కరెంటు బిల్లు ఇంకా పెండింగ్లో ఉన్నది. 14,000 కోట్లు అంటే ఒక్కసారి ఊహించండి. ఈ 14,000 కోట్లకు సంబంధించిన నీళ్లు మళ్ళీ జనాలకు వచ్చినా లేదు, వెనక్కి పోయినాయి 60 టీఎంసీలు. మళ్ళీ కట్టిన బిల్లు అది ఉండదు, మళ్ళీ సపరేట్. మళ్ళీ చారానా కోడికి బారానా మసాలా అన్న సామెత కాళేశ్వరం ఖర్చుల ముందు దిగదుడుపే. ఆలోచించండి ఒక్కసారి, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలన్నీ? ఇగో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒకటి పెట్టిండు, కథం ఎత్తుకొస్తూనే ఉన్నాడుగా. ఎంత పర్సెంటేజ్కు? మీరు పర్సెంటేజ్ చూడండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ కన్సార్టియం, పిఎన్బి కన్సార్టియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇదేంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసి, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి 8.25, 9.20, 9.45, 10.41, 10.90, అంటే దాదాపు 11% కూడా తెచ్చిండు. తెచ్చుతూనే ఉన్నాడుగా, తెచ్చుడు మింగుడు, ఇదే పని. దీన్ని మనం ఆహా ఓహో అని సైలెంట్గా ఉండడం వల్ల ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అపోజిషన్లో ఉండి ఈ దొంగలు పైసలు తీసుకోవడం వల్ల, బీజేపీ వాళ్ళు పైసలు తీసుకోవడం వల్ల ఇగో వాళ్ళే లోన్లు ఇచ్చారు. ఇవన్నీ ఈ ఆర్ఈసి పిఎఫ్సి వాళ్ళే లోన్లు ఇచ్చినాయి. ఇట్లా ఎవరికి వాళ్ళు పంచక తిని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడరు, ఇక ఓన్లీ మేడిగడ్డ. మల్లన్న సాగర్ ఎవడన్నా మాట్లాడారంటే ఒక్కడికి రాదు. నేను మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేసిన, ఏమైనా మల్లన్న సాగర్ గురించి మాట్లాడరాదని మీకు ఉపయోగపడుతుంది అంటే, అది ఏం తెలియదే మనకు అని ఒక ఆయన అంటాడు. ఎవరు చెప్పినా ఇంటర్నెట్ నేనేం చేయాలని ఇంకొక ఆయన అంటాడు. వీళ్ళు చూడండి ఎంత భయంకరమైన విషయం ఇదో. ఇక లాస్ట్ 6th పాయింట్, కేసీఆర్ బ్యాచ్ కాళేశ్వరం మీద ప్రచారం చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారాల్లో 6వ పాయింట్ ఏంటి అంటే, ప్రాజెక్ట్ అవినీతి పైన కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదట. వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉండదట. ఎవరికి? కాగ్ కూడా. ఇప్పుడు ఏమన్నాడు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే ఇది కేంద్రం అన్నాడు, ఇక్కడ విజిలెన్స్ ఇస్తే ఇది రాష్ట్రం అన్నాడు, ఇది రేవంత్ రెడ్డి అంటాడు, అది మోడీ అంటాడు. మరి కాగ్ చెప్పింది కదా అంటే వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం లేదంటాడు. మరి ఎవరు చెప్పాలి ఈయనకు? అంటే ఈయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా CAG కాగ్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం స్థాపించబడ్డ భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వం గణనీయంగా నిధులు సమకూర్చే కార్పొరేషన్లతో సహా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని ఆదాయ వ్యయాలను ఆడిట్ చేయడానికి వారికి అధికారం ఉన్నది. ఇటీవల కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమగ్ర నివేదిక సమర్పించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 220 పేజీల నివేదిక ఇది. ఒకే ఒక్క ప్రాజెక్టులో ఈ స్థాయి అక్రమాలను, అవకతవకలను ఆధారాలతో సహా కాగ్ వెలికి తీయడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ లో జరిగిన లోపాలు, టెండర్ల ప్రక్రియలో లోటుపాట్లు, మోటార్లు, పంపు సెట్ల కొనుగోళ్లలో జరిగిన తప్పులు, పనులలో అవకతవకలు, వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. కాగ్ లేవనెత్తిన అంశాలపైన అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, వాటిపైన కాగ్ స్పందన కూడా ఈ రిపోర్ట్లో ఉన్నది. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు, పంపుల కాంట్రాక్టుల్లో అన్ని ప్యాకేజీలు కలిపి మొత్తం విలువ సుమారు 18,000 కోట్లు.
ఇందులో కేవలం 4 ప్యాకేజీలు. ఏ 4 ప్యాకేజీలు? 6, 8, 10, 11. ఈ 4 ప్యాకేజీలకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించిన చెల్లింపులను కాగ్ విశ్లేషించింది ఒక ఎగ్జాంపుల్గా. ఈ 4 ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ 7,212 కోట్లు. ఇందులో 30% లాభాన్ని మినహాయించిన తర్వాత కూడా కాంట్రాక్టర్కు సుమారు 2,684 కోట్ల ఆయాచిత లాభం చేకూరిందని కాగ్ పూర్తి ఆధారాలతో సహా బయటపెట్టింది. అంటే కేవలం 4 ప్యాకేజీల్లోనే 3,000 కోట్ల అవినీతి జరిగిందంటే మొత్తం 20 ప్యాకేజీలకు పైన ఉన్న ఇందులో ఎంత అవినీతి జరిగినట్టు? దీనిపైన గత ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను కాగ్ తోసిపుచ్చింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇదే సమయంలో జరిగిన ఇలాంటి పనులే విశ్లేషించినప్పుడు కూడా మన దగ్గర జరిగిన అధిక చెల్లింపుల విషయం తేట తెల్లమవుతున్నది. అలాగే మొత్తం టెండర్లు పూర్తయ్యాక టెండర్ కండిషన్లను మార్చడం వల్ల కూడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరింది. ఉదాహరణకి ఏంటంటే టెండర్లు పిలిచినప్పుడు స్టీలు, సిమెంటు లాంటి వాటి ధరలు పెరిగితే కాంట్రాక్టరే పెరిగిన ఖర్చు భరించాలి అన్న నిబంధన ఉంటుంది. ఇలా 300 రూపాయలకు బస్తా సిమెంట్ ఉంది అనుకుందాం, రేపు 320 అయింది, కాంట్రాక్టరే భరించాలి. కానీ ఈ నిబంధనను మార్చి పెరిగిన ధరలను ప్రభుత్వం కాంట్రాక్టర్కు చెల్లించింది. దీంతో కాంట్రాక్టర్లకు సుమారుగా 1,342 కోట్ల అదనపు చెల్లింపులు జరిగినాయట. పెరిగినప్పుడు పెంచిరు, మరి ఇంకా డిజైన్లలో మార్పుల వల్ల ఖర్చు పెరిగితే కాంట్రాక్టర్కు 100 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు చేసిన ప్రభుత్వం ఒకవేళ ఖర్చు తగ్గితే కాంట్రాక్టర్ల చెల్లింపులో ఎలాంటి తగ్గింపు చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలువ అనుకున్నారు, ఆ కాలువ కట్టాల్సిన అవసరం లేదు, మరి కాంట్రాక్టర్ డబ్బులు మిగిలితే కట్ చేయాలి కదా, నో, ఇచ్చుకుంటూ పోయారు. అయితే కాగ్ లేవనెత్తిన అంశాలపైన ప్రస్తుతం గత పాలకుల సమాధానం ఒక్కటే, కాగ్కు సాంకేతిక అంశాలపైన అవగాహన ఉండదు అని కేసీఆర్ చెప్తున్నాడు. క్షేత్రస్థాయి సమస్యలు వారికి తెలియవట, వారికి ఉండేది కేవలం అకౌంటింగ్ పరిజ్ఞానం మాత్రమే. గతంలో ప్రధానమంత్రులు కూడా కాగ్ పనితీరును తప్పుపట్టారు కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతకన్నా లోతుగా సమాధానం ఏ నాయకుడు ఇవ్వలే. అయితే గత పాలకుల వాదన ఇక్కడ పనిచేయదు. స్పష్టమైన ఆధారాలతో, లెక్కలతో అవకతవకలను కాగ్ ప్రస్తావించినప్పుడు పై మాటలు చెప్పి తప్పించుకోవడం కుదరదు. కాగ్కు సాంకేతిక అంశాలపైన అవగాహన ఉండదన్న వాదన తప్పు. నివేదిక తయారు చేసేటప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులతో కాగ్ విస్తృతంగా చర్చిస్తుంది. పూర్తి స్థాయిలో తాము సంతృప్తి చెందితేనే కాగ్ వాటిని బయటపెడుతుంది. అయినా ప్రభుత్వాలు కాగ్ లేవనెత్తిన అంశాలపైన సమాధానమిచ్చే అవకాశం ఉన్నది. కానీ అసలు సరైన వివరాలేవి ఇవ్వకుండా కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం, వేల కోట్ల రూపాయల అవినీతిపైన, అక్రమాలపైన చర్చను పక్కదో పట్టించడమే. నిజానికి అధిక చెల్లింపులపైన కాగ్ లేవనెత్తిన అనేక అంశాలను గత ప్రభుత్వం కాగ్కిచ్చిన తమ సమాధానాల్లోనే ఒప్పుకున్నది. కొన్నింటిపై సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దం పాటించింది. కాగ్ లేవనెత్తిన తప్పులను సరిచేసుకొని కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన కోట్లాది రూపాయలను తిరిగి రాబట్టామని, ఇంకా రాబట్టని చోట త్వరలో రాబడతామని రాతపూర్వకంగా ఒప్పుకున్నది గవర్నమెంట్. ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్. ఉదాహరణకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు ఇక్కడ. జనవరి 2015లో స్థానిక ప్రభుత్వ పనులకు నది ఇసుకను ఉచితంగా వాడుకోవచ్చని ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది. అంటే గవర్నమెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ కోసము శాండ్ని ఉచితంగా వాడుకోవచ్చని ఒక ఉత్తర్వు ఇచ్చింది, ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఎస్టిమేట్లలో మాత్రం ఇసుక ధరను కలిపి అంచనా వేశారు. దీనివల్ల ఒక్క 21A ప్యాకేజీలో 23.15 కోట్ల విలువ పెరిగింది. అంటే ఒక్క ప్యాకేజీలోనే 23 కోట్ల బిల్లు అదనంగా కాంట్రాక్టర్కి వచ్చింది. ఎక్కడ? ఇన్నేం ఇసుక ఉచితంగా ఎత్తుకపోయిండు గవర్నమెంట్ పని అని చెప్పి, ఇంకోవైపు దీ ధరను కూడా అందులో కలిపినారు. అఫీషియల్ దందా. కాగ్ ఈ తప్పును పట్టుకున్నాక భవిష్యత్తు బిల్లులలో ఇసుక ధరను కాంట్రాక్టర్ల నుంచి రాబడతామని కాగ్కు ప్రభుత్వం వివరణ ఇచ్చిందట. అంటే చూడండి, డైరెక్ట్గా దొరికినారు కాబట్టి ఒప్పుకున్నారు. అలాగే 12వ ప్యాకేజీలో స్టీలుకు 62.82 కోట్లను అధికంగా చెల్లించారు అని కాగ్ చెప్పింది. కోట్లేగా, 100 కోట్లు, 1000 కోట్లే. కాగ్ ఈ తప్పును పట్టుకున్నాక ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి రాబట్టామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాగ్ నివేదికలో ఇలాంటి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. పై లోటుపాట్లను కాగ్ లేవనెత్తకపోతే 100 కోట్ల రూపాయలు శాశ్వతంగా కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లేవే. మరి కాగ్ నివేదికకు శాస్త్రీయత లేదు అని ఎట్లా అంటారు? విత్ ఎవిడెన్స్తో సహా రాసినారు కదా, సిగ్గులేదా మాట్లాడడానికి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు కాగేంది, అందులో పేర్కొన్న అంశాలేంటి అని తెలుసుకునే ఇది లేదా? అయితే గత ప్రభుత్వం కాగ్ లేవనెత్తిన అనేక అంశాలపైన సరైన వివరణ ఇవ్వలే. వీటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ప్రభుత్వం వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. తీసుకుంటుందా ఈ ప్రభుత్వం? మరి దమ్మున్నదా? చూడాలి మరి రాబోయే రోజుల్లో.
ఇది 6 పాయింట్లు. గత పాలకులు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, కొత్త ప్రభుత్వం పైన బురద జల్లడానికే. కాబట్టి గత పాలకులు కాళేశ్వరంపై ప్రస్తుతం చేస్తున్న అనేక వాదనలు, ఆరోపణలు అన్నీ తమ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళికలలో, డిజైన్లలో, నిర్మాణంలో, నాణ్యతలో, నిర్వహణలో జరిగిన తప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకోవడంతో పాటు ప్రజలను గందరగోళంలో నెట్టి కొత్త ప్రభుత్వంపై బురద చల్లడానికి అన్న విషయం స్పష్టమవుతున్నది. ఇది తెలంగాణ సమాజం కూడా గ్రహిస్తున్నది. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఇది అయిపోయింది, 6 పాయింట్లు అయిపోయినాయి. ఈ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, మరి వాట్ నెక్స్ట్? ఏం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ని? ఎవరికి వాళ్ళుగా చర్చించుకుంటూ వీళ్ళేమో విచారణ అంటున్నారు, లేదు లేదు ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని వీళ్ళు అంటున్నారు. ఇది అద్భుతం కాదు, చెత్త ప్రాజెక్టు, దీని పని అయిపోయిందని కూడా మనలాంటి వాళ్ళం అంటలేం. నిపుణులతో ఒక కమిటీ వేయాలని చెప్తా ఉన్నాం. ఉన్నంతలో దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉందేమో తేల్చాలి అని అంటున్నాం. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి, ఇక అంత అయితే దాకా ఏం చేయలేమన్నప్పుడు పక్కన పడేయమని చెప్పాలా? ఏం చేయాలనేది నిపుణుల కమిటీ తేల్చాలా? మరి వాట్ నెక్స్ట్? కాళేశ్వరం పనికి రాకుండా పోతుందా? ప్రభుత్వం ముందున్న మార్గం ఏంటి? అయితే 1,00,000 కోట్లు కట్టిన ప్రాజెక్టు పూర్తిగా పనికి రాకుండా పోతుందా? జనం అనుకుంటున్నారు ఇవాళ. ఇది ప్రజల మనసును తొలుస్తున్న ప్రశ్న. ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 31,000 ఎకరాల భూసేకరణ జరిగితే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాదు. అర్థమైందా? ఎంత? దగ్గర ఇంకా 31,000 ఎకరాల రైతుల భూమిని తీసుకోవాలా, రైతుల నోట్లో మట్టి కొట్టాలా, భూమి తీసుకోవాలా, మరో 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొదట గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోసే ప్రణాళిక చేశారు. ఫస్ట్ 2 టీఎంసీ అన్నారు, ప్రతిరోజు 2 టీఎంసీలు వరదలు వచ్చే సమయంలో. ఆ తర్వాత అదనంగా రోజు 1 టీఎంసీ, అంటే అదనపు టీఎంసీ. 1 టీఎంసీ అంటే అదనపు టీఎంసీ అట. ఈ 2 ఎత్తిపోస్తలేడు దొంగ, మళ్ళీ ఇంకో టీఎంసీ అన్నాడు. అంటే మొత్తం రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రణాళికలు మార్చారు. మొత్తం 1,50,000 కోట్ల అంచనా వ్యయంలో అదనపు టీఎంసీ అంచనా వ్యయం 33,459 కోట్లు. ఎంత? 33,459 కోట్లు కేవలం ఈ అదనపు టీఎంసీ కోసమే. ఈ అదనపు టీఎంసీ పనికిరానిది, అంటే శుద్ధ దండగ అన్నమాట ఇది. ఇందులో ఇప్పటికే దాదాపు 20,372 కోట్లు ఖర్చు పెట్టినారు. కొన్ని గ్రామాలను ముంచెత్తి అవతల పడేసినారు, లేకుండా చేసి పడేసినారు. ఈ అదనపు టీఎంసీ ఖర్చు పూర్తిగా వృధానే, పనికి రాదు. అదనపు టీఎంసీ పనులలో నీటిని సొరంగాల ద్వారా కాకుండా పైపుల ద్వారా తరలిస్తారు. దీనికి ఎత్తిపోతల కరెంటు ఖర్చు కూడా చాలా ఎక్కువ. పుష్కరానికి అంటే 10 సంవత్సరాలకు ఒక రోజు తప్ప 3వ టీఎంసీ పంపులు వాడే అవకాశం ఉండదు. ఎంత ఖర్చు పెట్టిండండి? 20,000 కోట్లతోని ఎన్ని స్కూళ్ళు, ఎన్ని హాస్పిటళ్ళు, ఎంత అద్భుతాలు చేసి ఉండేవాళ్ళం. ఇక మిగిలిన పనుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌజ్ల నిర్మాణం లోపభూయిష్టంగా జరిగింది. వీటిని సరిచేయడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖర్చు చేసి రిపేర్ చేసినా ఏటా విద్యుత్ ఖర్చులు కూడా తడిసి మోపడైతాయి. అంటే ఇప్పుడు ప్రాజెక్టు గురించి మనం ఇది రిపేరు ఎట్లా చేయాలిందని మాట్లాడినాం. ఒకవేళ మొత్తం రిపేర్ చేసినా 1 ఎకరం నీరు పారించడానికి 1 ఎకరాకి 25,000 నుంచి 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. మరి అవసరమా? మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. రిపేర్లు చేయాలా వద్దా అన్న విషయం నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి నిర్ణయం తీసుకోవాలి. పూర్తి స్థాయిలో రిపేర్లకు ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది వాస్తవ పరిస్థితి. ఇక్కడ ఒక 2 కీలకమైన విషయాలు పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న రఘు గారు సూచిస్తున్నారు. ఏమని? 1వది 2 కీలక విషయాలు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలి. పైన సూచించిన రిపేర్లతో సంబంధం లేకుండా అది పక్కన పెట్టేసి ఫస్ట్ ఏం చేయాలా? ఎల్లంపల్లి వరకు నీటిని ప్రాణహిత చేవెళ్ల పథకంలో తలపెట్టిన తుమ్మిడిహెట్టి నుంచి తరలించే అన్ని మార్గాలు పరిశీలించాలి. ఇది పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన ప్రణాళిక ఇది. దాని తర్వాత కేసీఆర్ మార్చి తుమ్మిడిహెట్టి కాదు, అక్కడ నీళ్లుండే ఏముండే అని మేడిగడ్డకి తీసుకొచ్చిండు. అయితే ఆ తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించిన పుష్కలంగా నీరొస్తుంది. దీని ద్వారా ఏటా సుమారు 1,000 కోట్ల కరెంటు ఖర్చు తగ్గుతుంది. పైపెచ్చు ఆదిలాబాద్ జిల్లాలో తాగునీరు సుమారు 2 లక్షల ఎకరాలకు అతి తక్కువ ఖర్చుతో సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించక ముందే ప్రాణహిత నదీ ప్రవాహాన్ని కొంత మళ్లించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ బ్యారేజీ నిర్మాణం నీటి తరలింపునకు ప్రతిబంధకం కావద్దు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు సరిపోవు అన్నప్పుడు మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తే అవకాశాన్ని కూడా వాడుకోవాలి. ఎందుకంటే అది ఉత్తగా అట్లా పడేసి ఉన్నది కదా. అది ఒకవేళ రిపేర్ చేసే అవకాశం ఏమన్నా ఉంటే, ఒకవేళ మరీ నీళ్లు సరిపోవు అనుకుంటే అప్పుడేమైనా వాడుకునే ప్రయత్నం చేయాలి. అది ఒకవేళ రిపేర్ అయితే.
ఎక్కడ ఉంది తుమ్మిడిహెట్టి? మీరు మ్యాప్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఇగో ఇక్కడ గతంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బరాజ్ ఇగో 148 మీటర్ల ఎత్తు. యాక్చువల్ ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఆనాటికి ఒప్పుకొని ఉన్నది. ఇది కాదు అని తెచ్చి ఇడ పెట్టిండి తీసుకొచ్చి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పాత ప్రణాళిక ప్రకారంగా తుమ్మిడిహెట్టి నుంచి మీరు డైరెక్ట్గా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో గ్రావిటీ ద్వారా నీళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్న క్రమంలో ఇక్కడ చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఎత్తిపోయచ్చు ఇందులోకి. ఒకవేళ ఇది ఇక్కడ లిఫ్ట్ పెట్టడం ఖర్చు అనుకుంటే మనకు ఆల్రెడీ ఇక్కడ సుందిల్లో ఉన్నది. ఇక్కడ కొన్ని రిపేర్లు చేసి ఈ ఎల్లంపల్లి నుంచి ఈ తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్గా సుందిల్లకి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ లిఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడిని పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయొచ్చు. తక్షణం చేయాల్సిన పని. ఇవన్నీ ముందు తర్వాత ఏమైందన్నది కథ వేరే. తక్షణం అయితే ఈ పని చేయడానికి కొంత అవకాశం ఉన్నది. ఇది ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించిన క్రమంలో ఏంది, ఇక్కడ దాదాపుగా కాలువలు తీసే ప్రయత్నం చేసి దాదాపు 60-70% కాలువలు కంప్లీట్ అయినాయి. దాంతోపాటు ఇక్కడ ఆయకట్టు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ నీళ్లు వచ్చే క్రమంలో ఇక్కడ ఆయకట్టు కూడా ఉన్నది. సో ఈ అంశాన్ని పరిశీలించాలి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్. ఈ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఏంటంటే రాష్ట్రంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలన్నీ ఏడాదిలో అత్యధికంగా 3-4 నెలలు మాత్రమే నడుస్తాయి. వర్షాలు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అవి ఎత్తిపోస్తూ ఉంటారు. ఒక 3-4 నెలలు ఉంటాయి. మిగతా సమయాల్లో వీటితో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏవి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ పంపులతోని. అయితే వీటిని పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ లాగా మార్చడానికి ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించాలి. అంటే ఏంటంటే నీటిని ఎత్తిపోయడమే కాకుండా మిగతా 9 నెలల పాటు అవసరమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా వీటిని ఉపయోగించడం, అలాగే భవిష్యత్తులో నిర్మించబోయే ఎత్తిపోతల పథకాలన్నీ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ లాగా నిర్మిస్తే రాష్ట్రానికి అత్యంత ప్రయోజనకారిగా ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఈ పంప్డ్ స్టోరేజ్ అంటే ఏంటంటే మనకి పీక్ అవర్స్ ఉంటాయి. పవర్ టైమ్స్ పీక్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎక్కువగా వాడతాం? ఉదయం 6 గంటల నుంచి 9 గంటల ఇది పీక్ అవర్. ఇది ఎక్కువగా కరెంట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. మళ్ళీ రాత్రి 6 గంటల అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది పీక్ అవర్స్. ఇక్కడ పవర్ ఎంత ఖర్చు అంటే ఈ సమయంలో ఉపయోగించే మన పవర్ దాదాపు 10 రూపాయల నుంచి 12 రూపాయలు యూనిట్కి కొంటారు పవర్ లేనప్పుడు. 10 నుంచి 12 రూపాయలు మార్కెట్లో. ఒక్కొక్కసారి 20 రూపాయలకు కూడా పోయిన సందర్భం ఉన్నదట. 20 రూపీస్ కూడా. అంటే ఆ పీక్ టైంలో అట్లా అంత ఖర్చు అయింది కరెంట్కి. ఇక మిగతా టైం మార్నింగ్ 9 o'clock నుంచి ఈ 5 PM మధ్యలో ఉన్న ఈ సమయంలో పవర్ కొనడానికి కూడా రెడీగా ఉంటారు చాలామంది. అక్కడ పవర్ మిగులు పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పుడు పెద్దగా యూసేజ్ ఉండదు కదా. సో ఈ పవర్ కంపెనీస్ ఇవన్నీ కూడా పవర్ని చాలా తక్కువ రేటుకి ఇస్తాయి. 2 రూపాయలకు కూడా ఇస్తాయి, ఉచితంగా కూడా ఇస్తాయి ఒక్కొక్కసారి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళు రఘు గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకోవాలి మనం. ఈ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డ్యామ్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ డ్యామ్లో ఏం చేస్తాం, వీటిలో ఈ పంప్ హౌజ్ల ద్వారా ఈ నీళ్ళని ఎత్తిపోస్తూ ఉంటాం. ఈ నీళ్ళని ఎత్తిపోస్తున్నప్పుడు వీటికి పవర్ జనరేట్ చేయడానికి కూడా అవకాశం కల్పించాలి. అంటే ఆ రకంగా తయారు చేసుకోవాలి. వాటిని మనం పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ అంటాం. ఈ నీళ్ళని ఎత్తిపోసినప్పుడు కరెంట్ ఖర్చు ఎంత అవుతుంది? తక్కువ అయితే ఎక్కువ అవుతుంది. అంటే ఈ నీళ్ళని ఎత్తిపోసేటప్పుడు కరెంట్ ఎక్కువ అవుతుంది. ఈ నీళ్ళని మళ్ళీ ఇప్పుడు ఈ ఖాళీ టైంలో మీరు ఇంతకుముందు అన్న మనం ఈ 3-4 నెలలు రైతుల కోసం పంటల కోసం వాడుకున్న తర్వాత మిగతా ఖాళీ టైంలో ఏం చేయాలంటే ఈ మిగిలి ఉన్నటువంటి డ్యామ్స్లో ఈ వీటిలో నిల్వ ఉన్న నీళ్ళని ఈ పవర్ కోసం ఉపయోగించాలి. ఏం చేయాలా? రాత్రి టైంలో కరెంటు రేట్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేయాలా? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పవర్ని 2 రూపాయలే ఖర్చు అవుతుంది కదా, 2 రూపీసే ఖర్చు అయింది కదా. అప్పుడు ఈ వాటర్ని ఇందులోకి ఎత్తిపోయాలి. ఏది ఈ పంప్ హౌజ్లతోటి ఎత్తిపోసినప్పుడు ఇది 2 రూపాయల ఖర్చే అవుతుంది. మళ్ళీ రాత్రి పూట ఆ పీక్ అవర్లో మళ్ళీ ఈ కిందికి వదిలేస్తూ మళ్ళీ పవర్ జనరేట్ చేయాలి. మీకు అప్పుడు ఎంత ఖర్చు ఆదా అయ్యింది? దాదాపు 8 రూపాయల సేవ్ అవుతుంది దగ్గర. అంటే మీరు తక్కువ ఖర్చుతోని నీటిని ఎత్తిపోయొచ్చు, మళ్ళీ వదిలిపెట్టవచ్చు, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ పవర్ జనరేట్ అవుతుంది. సో ఇట్లా ఈ పవర్ కూడా మనకి అందుబాటులోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సిస్టంతో కనుక మనం ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే విషయం పైన ఒక నిపుణుల కమిటీని తక్షణం వేయాలి. ఇది ముందు నుంచి మొత్తుకుంటా ఉన్నారు. ఈ నిపుణుల కమిటీ వేయండి అంటే ఇప్పుడు జ్యుడిషియల్ కమిటీ అని వేసినారు. ఇక వాళ్ళు తేల్చేది ఏందో ఆ మేడిగడ్డ దగ్గరనే ఆగుతుందా, మిగతా వాటి దగ్గరికి వెళ్తుందా చూడాలి.
వాళ్ళు ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిలా అని అంటున్నారు. కానీ మరి మల్లన్న సాగరు, మిగతా సొరంగాలు, మేము ఇంతకుముందు చెప్పిన వ్యవస్థ గురించిన ఇన్వెస్టిగేషన్ ఏది? నిపుణుల కమిటీ సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రం కరువు పరిస్థితుల్లో ఉన్న గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. కంచర్ల రఘు, విద్యుత్ రంగ నిపుణులు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, రీ ఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ తప్పిదం పుస్తక రచయిత. సో వీరే ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు ఆ ఆర్టికల్ కూడా రఘు గారు రాసిందే. సో ఇది జరిగిన ఉన్నటువంటి క్లారిటీ. సో ఇప్పుడు ఏం చేయాలా? తక్షణం ఒక నిపుణుల కమిటీ వేసి ఇది పనికొస్తుందా, పనికిరాదా, రిపేర్ చేయాలా వద్దా, ఎట్లా అన్నది డిసైడ్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఎవడు కట్టాలంటాడు, వాడు కట్టొద్దు అంటాడు, దానికి మళ్ళీ 1000 కోట్లు తగలేసి మళ్ళీ ఆగమాగం కాకుండా ఒక నిపుణుల కమిటీని వేయాలి. ఏం కమిటీ చేస్తారో, ఏం విచారణ చేస్తారో అన్నది భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్ అయినారు. నేను లాస్ట్ 2-3 నెలల క్రితమే ఒక వీడియో చేసిన కాళేశ్వరం చదరంగం అని. ఎందుకంటే ఎవ్వరు దీని గురించి మాట్లాడలేరు. మాట్లాడలేని ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి పేరెత్తే ఒక్కరిని చూపించండి, ఒక్కడు మాట్లాడుతూనే చూపించండి. ఒక్క మీడియా సంస్థ, ఒక్క యూట్యూబ్ ఛానల్ ఎవడన్నా మాట్లాడుతూనే చూపించండి. ఇది చదరంగం లాగా మారిపోయింది. చెస్ గేమ్ అనమాట ఇది. ఇప్పుడు ఇది పొలిటికల్ చెస్, కాళేశ్వరం చెస్. సో ప్రజలారా, ఇది ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన తొలి వెలుగులో టెక్నికల్ ఎవిడెన్స్తో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్డ్ ఏదైతే బీఆర్ఎస్ కొన్ని అసంబద్ధమైన తప్పుడు వాదనలు తెర మీదకి తీసుకొస్తున్నదో వాటి గురించిన క్లారిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్ రఘు గారు ఆయన రాసిన ఆర్టికల్ ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.